మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా. చెల్లు పైకి ఆరాధన మన్నాను కురిపించినావు, పంట నుండి నీళ్ళిచ్చినావు. అందరూ కూడా ఉత్సాహంగా పాడతామండి. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును.
మరొక పాట పాడదామండి. నన్ను కన్నయ్య రావి నా యేసు, నన్ను కన్నయ్య రావి నా ప్రభువా అనే పాటను పాడదామండి. అందరికి వచ్చిన పాట ప్రతి ఒక్కరు కూడా పాడి ప్రభుని స్తుతిద్దాం, ఆయన మహింపరుద్దాం. వెనకాల వాళ్ళు, ఎద్దరి వాళ్ళు, చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా యేసయ్యని స్తుతించే సమయం. ఎవరు ఖాళీగా ఉండకండి, ప్రభుని గణపరుస్తూ ఆయన మహింపరుద్దాం. చప్పళ్ళు కొడుతూ యేసయ్యని గణపరుద్దాం. Kannaya Ravi na Yesu, Nannu Kannaya
నా వంటి దుష్కర్మచీలు కేవలమగు నీకు సేవని. చప్పట్లు కొడితే సైడ్ స్థితిద్దామని. నా వంటి దుష్కర్మచీలి కేవలమగు నీకు సేవని. నా వంటి దుష్కర్మచీలి కేవలమగు నీకు సేవని. జీవించి రక్షిపని పోడే, జీవించి రక్షిపని పోడే. రావయ్యా రావయ్యా రావయ్య తండ్రి, నన్ను కన్నయ్య రావయ్యా యేసు, నన్ను కన్నయ్య రావయ్యా ప్రభువా. అందరూ పాడదాం. నన్ను కన్నయ్య రావయ్యా యేసు, నన్ను కన్నయ్య రావయ్యా ప్రభువా. దయచేసి కూర్చో. చాలా సంతోషం. మరి మీ అందరికీ వందనాలు. పక్క వారికి కూడా కొంచెం వందనాలు చెప్తారా? ఇటు పక్క వారికి కూడా వందనాలు చెప్తారా? ఇంకొక పని చేయండి, షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. ఇటు పక్క వాళ్ళు కూడా హ్యాపీ న్యూ ఇయర్. వండర్ఫుల్. చాలా సంతోషం. ప్రభుని ఇప్పటి వరకు మనం పాటల ద్వారా దేవుని మహింపరిచాం. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం, దేవుని వాక్యం వినే సమయం. దేవుని వాక్యం జుంటె తేనె దారుల కన్నా మధురమైంది. దేవుని వాక్యం బంగారం కంటేను మేలిం బంగారం కంటే. కనుక అలాంటి వాక్యాన్ని మనం విని ఎంతమంది వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నారు? ఈ సంవత్సరం కానీ మీరు దేవుని చెప్పిన మాట ప్రకారం మీరు నడిస్తే మీరు తప్పక దీవించబడతారు, మీరు తప్పక అభివృద్ధి పొందుతారు. ప్రపంచం అంతా భయంకరంగా ఉన్నప్పటికీ దేవుని బిడ్డలు సురక్షితంగా క్షేమంగా ఉంటారు. ఈరోజు పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటూ ఉన్నాయి. కొత్త సంవత్సరంలోనే మరలా యుద్ధం వచ్చేటట్టు ఉంది అనిపించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే రీసెంట్గా మరి అమెరికా దేశం వెనెజులా అనేటువంటి దేశం మీద వాళ్ళు ప్రెసిడెంట్ గారిని అంటే ప్రైమ్ మినిస్టర్ని ఎత్తుకొచ్చేసారు. రాత్రి యుద్ధ విమానాలు వెళ్ళిపోయినాయి. సముద్రం మీద నుంచి నౌకలు వెళ్ళి ల్యాండ్ మీద నుంచి ఆర్మీ వచ్చింది. ఏదేమైనప్పటికీ రాత్రి ఆ దేశం ప్రధానమంత్రిని, ఆ దేశం అధినేతను రాత్రి అమెరికా పట్టుకొచ్చేసారు. ఆయన భార్యని. ఇప్పుడు ఏలేవారు లేరు వాళ్ళ దేశంలో. ఇది తప్పు అని చెప్పే దేశాలు వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. నార్త్ కొరియాకు సంబంధించినటువంటి దేశ అధినేత కిమ్ అనేవాడు ఆయన అంటున్నాడు, మీరు చేస్తుంది తప్పు అని అమెరికాని హెచ్చరిక చేస్తూ, మీరు ఇలా చేస్తే నేను యుద్ధానికి రెడీగా ఉంటాను, నేను నా మాట ఏనండి, లేకపోతే న్యూక్లియర్ బాంబులు వచ్చేస్తాయన్నట్టు భయపెడుతున్నాడు. ఇప్పుడు దాంతోపాటు చైనా, అటు పక్కన రష్యా కూడా. అంటే పరిస్థితులు మనం అనుకున్నట్టు కొత్త సంవత్సరంలోనే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయి అని మనం ఎప్పుడు ఊహించలే. రీసెంట్గా ఈ నిన్న లేక మొన్న చూస్తే భయంకరమైన పరిస్థితి. 2026లోకి వచ్చాం మనం. కనుక 26 చాలా చాలా ప్రాముఖ్యమైన దినం. ఎందుకంటే 26 గురించి మీతో చెప్పాను. 26 అనగా అది హిబ్రూ భాషలో యావే అనే పేరు వస్తుంది 26కి. ఎందుకంటే హిబ్రూ పదాలకి ప్రతిదానికి అక్షరానికి నెంబర్లు ఉన్నాయి. కనుక యా అని అంటే 10వ నెంబర్ వస్తుంది. ఈ
అని అనేది 5వ నెంబర్ వస్తుంది. అలాగే ఆ అని అంటే 6వ నెంబర్ వస్తుంది. మరలా ఈ అనేది వస్తే 5వ నెంబర్ వస్తుంది. అంటే 10 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 5 హిబ్రూ క్యాలిక్యులేషన్ ప్రకారం 26 నెంబర్. అది యెహోవా దేవుడికి నామానికి ఆ పేరే యావే అని అంటారు. కనుక చాలాసార్లు 6 నెంబర్ రాగానే మనం కంగారు పడిపోతాం. కానీ మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే 6 అనగానే సాతాన్ నెంబర్ అండి. 2026 వచ్చింది. మనమేమి న్యూమరాలజీ నెంబర్ల ప్రకారం లేవు. కానీ గుర్తుపెట్టుకోండి, 6 నెంబరు 6వ రోజే మానవుడిని దేవుడు తయారు చేశాడు. నువ్వు నేను కూడా 6వ రోజే తయారైపోయాం. కానీ గుర్తుపెట్టుకోండి, 6 ఎప్పుడు సాతానుగా మారిపోద్ది అంటే ఎప్పుడైతే మానవుడు దేవుణ్ణి పక్కన పెట్టేసి నాకు దేవుడు అక్కర్లేదు, నేనే దేవుణ్ణి అనేటట్టు ఎప్పుడైతే గర్వపడతాడో అప్పుడే సాతాను కింద మారిపోతాడు. మీరు గమనించారో లేదో, 13వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 18వ వచనంలో ఆ నెంబర్ గురించి రాయబడి ఉంది. 666. ఇందులో జ్ఞానం ఉంది అని అన్నాడు. చదువుతారు ఒకసారి. ప్రకటన గ్రంథంలో బైబిల్లో తెరవలేని వాళ్ళు తెరవండి. బైబిల్ గ్రంథంలో ఎంత నెంబర్ చెప్పాను నేను? 13వ అధ్యాయము 18వ వచనం. బుద్ధి గలవాడు మృగము యొక్క అది సంఖ్యను లెక్కింపనేమో. అమ్మ ఇలాగ కూర్చుంటాను, కూర్చేసుకోలేదు. కనుక మృగము యొక్క సంఖ్యను లెక్కింపనేమో. అది మనుషుని సంఖ్య. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. నేను ప్రకటన గ్రంథాన్ని వివరిస్తూ చెప్తున్నాను. దగ్గర 3 నెలలు చెప్పాను ప్రకటన గ్రంథం. 3 నెలలు 4 నెలలు చెప్పాను. ఇప్పటికీ నేను 4 నెలలు చెప్పినప్పటికీ ఇంకా నేను ఎక్కడున్నానో తెలుసా? 11వ అధ్యాయాన్ని పూర్తి చేశాను. ఇంకా నేను 12వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు చెప్పాలి. కనుక నేను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయాన్ని ఆగస్టు నెల ప్రారంభం నుంచి ప్రారంభించాం. కనుక ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెల, నవంబర్ నెల, డిసెంబర్ చెప్పలేదు, నవంబర్ వరకు చెప్పాను. కనుక డిసెంబర్ క్రిస్మస్ సీజన్ వల్ల ఆపాం. మరి నేను ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళక ముందు నేను ఆగస్ట్ నెలలో సగం నెల ఇక్కడ ఉన్నాను. అప్పుడు ప్రారంభించాను. దాని తర్వాత అమెరికా వెళ్ళిపోయి అక్కడి నుంచి కూడా ప్రతిరోజు నాకు ఉదయం అవుతుంది, మీకేమో రాత్రి అవుతుంది. నాకు ఉదయం 9 గంటలు అక్కడ, 9 గంటలకి మీకు వాక్యం చెప్పేవాడిని గంట సేపు. అప్పుడు మీకు ఇక్కడ సాయంత్రం 6:30 లేక 7 అయ్యేది. 7 నుంచి 8 గంటల వరకు కొన్ని వందల వేల మంది ప్రతిరోజు వాక్యాన్ని భారతదేశం చుట్టుపక్కల అనేకమైన దేశాల నుంచి కూడా దేవుని వాక్యాన్ని విన్నారు. అయితే కొంచెం క్రిస్మస్ సీజన్ వల్ల కొంచెం గ్యాప్ ఇచ్చాం. ఇప్పుడు ఇంటర్వెల్ మాట 11 చాప్టర్స్ అయిపోయినాయి. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ప్రకటన గ్రంథంలో 22 సకాన ఎంత? 11. సో 11 అధ్యాయాలు పూర్తయిన ఇంటర్వెల్ అయిందన్నమాట. ఇప్పుడు మేము డిసెంబర్ అయిపోయింది కనుక ఇప్పుడు మళ్ళా కొత్త సంవత్సరంలో మరలా రేపు కానీ ఎల్లుండి నుంచి కానీ మరలా 12వ అధ్యాయం మొదలు పెట్టేస్తాం. సో మీరు కూడా ఒకవేళ చూడాలనుకుంటే ఫేస్బుక్ లో నా పేరు రాజేంద్ర కుమార్. కనుక నా పేరు మీరు టైప్ చేస్తే, నా ఇంటి పేరు ఎల్లమెల్లి. సో ఎల్లమెల్లి రాజేంద్ర కుమార్ అని టైప్ చేస్తే ఫేస్బుక్ లో నా పేరు కనపడుతుంది, నా బొమ్మ కనపడుతుంది. సో మీరు నాకు లైక్ చెప్పి నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. తద్వారా మీరు ప్రతిరోజు ఫేస్బుక్ లో చూడొచ్చు. ఒకవేళ మీకు ఫేస్బుక్ లేదని అంటే యూట్యూబ్ లో కూడా వస్తుంది. యూట్యూబ్ లో మా ఛానల్ పేరు ఎస్ఏసి, మన చర్చ్ పేరు సాయన్ అసెంబ్లీ చర్చ్, ఎస్ఏసి మినిస్ట్రీస్ అంట. సో ఎస్ఏసి బైబుల్ టీవీ మీరు యూట్యూబ్ లో కొడితే
ఎస్ఏసి బైబిల్ టీవీ అని ఆ యూట్యూబ్ లో మన వర్తమానాలన్నీ మీకు కనబడతాయి. అలాగే ప్రతిరోజు వర్తమానాలు మీరు వినడానికి అవకాశం ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది నొక్కితే మీకు చక్కగా ఇంటిమేషన్స్ వస్తాయి. ఇదిగో మాట్లాడుతున్నారు ఈ రోజు పలానా టైంలో అని మీకు ఇంటిమేషన్ రావడం వల్ల మీరు చూడడానికి అవకాశం. వాక్యం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు చూడండి, వాక్యం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు చూడండి. అలాగే ప్రత్యేకంగా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇవాళ కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం. తప్పక దేవుని సన్నిధికి మీరు వచ్చి ప్రార్థన చేయించుకోవాలంటే ఎస్ఏసి మినిస్ట్రీస్ లో ప్రతి బుధవారం రాత్రి 7 నుంచి 9:30 వరకు అద్భుతమైనటువంటి ప్రార్థన కూడికి జరుగుతుంది. మీరు ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా మీరు చక్కగా ప్రార్థన చేయించుకోవడానికి రావచ్చు. తప్పక ఎవరైనప్పటికీ మీరు దేవుణ్ణి నమ్మలేని వారు ఎవరైనా ఉన్నా వారు వచ్చి చక్కగా దేవుని గురించి తెలుసుకోవచ్చు. నమ్మి వేరే గుడికి వెళ్ళే వాళ్ళు కూడా చక్కగా వాక్యం వినడానికి ప్రార్థన చేసుకోవడానికి మీకు బుధవారం ఖాళీ ఉంటే తప్పక రండి 7 గంటలకి. రేపే బుధవారం. సో మీకు అనౌన్స్మెంట్ ఇస్తున్నాం. సో కొత్త సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. 7 గంటలకి ప్రారంభించబడుతుంది, 9:30కి ముగించేస్తాం. కనుక ప్రార్థనకి రండి. ప్రార్థనలో అనేక మంది దీవెనలు పొందారు, అనేక మంది ఆశీర్వదించబడ్డారు. ఇవాళ గమనించండి, దేవుని సన్నిధికి రావడం బట్టి మీకు ఏ సమస్య ఉన్నా, కొంతమంది పిల్లలు లేని సమస్య. బైబిల్లో ఒక సహోదరి పేరు హన్న, ఆమెకి పిల్లలు లేరు. ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేసి కానీ ఆమె నిర్ణయించుకుంది ఈ గుడికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. షిలోహులో ఉన్న దేవుని మందిరానికి దూరమైన బయలుదేరి వెళ్ళింది తన భర్త గారితో కలిసి. వెళ్ళి అక్కడ ఆ మందిరంలో ప్రార్థన చేసుకుంది. ఆ మందిరంలో దేవుడిని అడిగింది. ఇంటికాడ ప్రార్థన చేసుకోలేదా? చేసుకుంది. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు మరుసటి ఏట దేవుడు ఆమెకి సంతానాన్ని ఇచ్చాడు. గరిగా చెప్పట్లకూడదా? సో తప్పక మీ ప్రార్థన అవసరతల గురించి అది ఏదైనప్పటికీ కూడా ప్రార్థన చేస్తాం. మీరు ఎవరు ఏ సమస్య, అది జటిలమైన సమస్య, కష్టమైన సమస్య, అది భయంకరమైన వ్యాధి అయిన, అనారోగ్యమైన, ప్రార్థన ద్వారా అసాధ్యమైంది ఏమీ లేదు. గుర్తుపెట్టుకోవాలి. మన మందిరంలో అనేకమైన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు. ఒక బిడ్డకి అయితే 21 రోజు 21 days డాక్టర్ గారు ఆ బిడ్డ గురించి డౌట్ చెబుతున్నాడు. ఈ బిడ్డ బ్రతకలేడు. 21 రోజు బేబీ, ఇంకా 1 నెల రోజులు కూడా అవ్వలేదు ఆ బిడ్డకి. కానీ ఆ తల్లి ఏడుస్తుంది, తండ్రి ఏడుస్తున్నాడు. నాకు ఫోన్ చేశారు. ఆ డాక్టర్ దగ్గరికి నేను కూడా వెళ్ళాను. విజయవాడలోని జాబిల్లి హాస్పిటల్, తల్లి పిల్ల హాస్పిటల్. ఆయన పేరు, డాక్టర్ గారి పేరు పొట్లూరి రమేష్. నాకు బాగా ఫ్రెండ్ ఆయన. ఇంకా వాళ్ళ ఆవిడ కూడా మాకు బాగా ఫ్రెండ్. మా ఆవిడికి డెలివరీ చేసింది కూడా ఆమె. అంత బాగా క్లోజ్ మాట. సో నేను వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆయన నన్ను కూర్చోబెట్టి, ఆ నాన్నని కూర్చోబెట్టి బొమ్మ గీశాడు. ఏ బొమ్మ? గుండె బొమ్మ. ఆ బొమ్మ గీసి అన్నాడు, ఇతను ఛాంబర్స్ లేవండి, ఇతనికి గోడలు లేవు, గుండెకి గోడలు ఉంటాయి. చెడు రక్తం, మంచి రక్తం, మంచి రక్తం, చెడు రక్తం ఇలా ప్రవహించడానికి 4 గోడలు ఉంటాయి. ఇతనికి గోడలే లేవండి ఈ అబ్బాయికి. కనుక ఇతను బ్రతకడం అసాధ్యం. ఆ నాన్న ఎక్కడెక్కడ తిప్పాలో తిప్పాడు. చిన్న బిడ్డ, ఆలోచించండి. ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్కి, ఇక్కడ కుదరదనంటే పుట్టపర్తి వెళ్ళాడు, అక్కడ అవ్వదనంటే బెంగళూరు వెళ్ళాడు, అక్కడ అవ్వదనంటే హైదరాబాద్ వచ్చాడు. అన్ని తిరిగి ఎవరి వల్ల, చిన్న బిడ్డకి ఎవరు చేస్తారు ఆపరేషన్, ఎవరు చేయనంటే ఆ బిడ్డని తీసుకొచ్చి మందిరంలో పడుకోబెట్టి ప్రార్థన చేయమని అడిగి అన్నాడు. ఇంకా దేవుడికి అప్పచెప్తున్నానండి, దేవుడే బాగు చేయాలా. నేను చేయవలసిన ప్రయత్నాలు అన్ని చేశాను. ఇదిగో ఇప్పుడు మందిరానికి తీసుకొచ్చానని ఆ బిడ్డని ఇలా మా చేతుల్లో పెట్టాడు. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేశాం. ఆ బిడ్డ ఇవాళ 21 రోజులు బిడ్డ. రేపు బ్రతికితే కష్టం అన్నాడు, నెల బ్రతికితే కష్టం అన్నాడు, సంవత్సరం బ్రతికితే కష్టం అన్నాడు. ఆ బిడ్డకి 20వ పుట్టినరోజు మొన్న ఆర్ఫనేజ్కి వచ్చి చేసుకున్నాడు. మన పిల్లల హాస్టల్కి వచ్చి దమ్ బిర్యానీ చేపించి పిల్లలందరికీ, అక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ భోజనం పెట్టి కేక్ కట్ చేసి, నేను కూడా ఆ రోజు వేరే ఊరు మీటింగ్కి వెళ్ళిపోవాలా. ఎవరది?
నూజివీడి దాటి వెళ్ళాలా, నూజివీడి దాటి ఏదో మీటింగ్కి వెళ్ళాలా. కానీ ఆ బిడ్డ కొరకు, ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ 20 సంవత్సరాలు, మామూలు 20 సంవత్సరాలు, 19 సంవత్సరాలు దాటిపోయి 20వ సంవత్సరంలో అడుగు పెట్టినందుకు నేను వస్తున్నానని చెప్పి నేను వచ్చి 10 నిమిషాల కన్నా ఎక్కువ లేను. ఇక్కడికి వచ్చి 10 నిమిషాల్లో నేను ప్రార్థన చేసి 2 మాటలు చెప్పి కేక్ కట్ చేసి భోజనం కూడా సరిగా చేయలేదు. నేను బయలుదేరి మళ్ళీ మీటింగ్కి వెళ్ళిపోయాను. కానీ వాళ్ళు పిల్లలందరూ కలిసి చక్కగా భోజనం చేసి ఆ దేవుళ్ళు ఆనందించి వెళ్ళడం జరిగింది. ఏ డాక్టర్ అయితే చెప్పాడో ఏమని, ఇతను బ్రతకడం కష్టం, నా ఫ్రెండే పొట్లూరు రమేష్, ఆ వ్యక్తి ఇక లేడు. డాక్టర్ గారు చచ్చిపోయాడు. బిడ్డ బ్రతకడని చెప్పిన డాక్టర్ గారు లేడు. కానీ ఆ బిడ్డ మాత్రం దేవుని మహాకృపను బట్టి 20వ సంవత్సరం పుట్టింది. గట్టిగా చెప్పట్లేదు. కనుక చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ప్రార్థన అంటే ఆసామాసి అనుకుంటారు. కాదు, దేవుని సన్నిధి అంటే ఆసామాసి అనుకుంటారు. చూసారా, ఆ బిడ్డ చేసిన పని ఏంటంటే దేవుని మందిరానికి తీసుకొచ్చి బిడ్డను అప్పచెప్పాడు. ఇక దేవుడే చూసుకోవాలి. ఇవాళ మీకు ఏ సమస్య ఉన్నా, ఏ జబ్బు ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా, మీ ఇంట్లో, మీ కుటుంబంలో, వ్యక్తిగతంగా మీరు, అది ఏ క్యాన్సర్ అయినా, ఏ రోగం అయినా, ఏదో దేవుని దగ్గరికి రండి, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. ఇంకొక అనౌన్స్మెంట్ కూడా చేస్తాం. రేపు మొన్న మేము క్రిస్మస్కి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి క్రిస్మస్ రాత్రి చేయాలనుకున్నాం. కానీ కొన్ని అనుకూల కారణముల చేత, ఎందుకంటే మా సంఘంలోనే ఇంకొక ఆమె వాళ్ళ భర్త గారు చనిపోవడం వల్ల జ్ఞాపకార్థం అది క్లాష్ అవ్వడం వల్ల ఆ డేట్స్ మేము అది ఆఫ్ చేయడం జరిగింది. కనుక మీ ఊర్లో అద్భుతమైనటువంటి క్రిస్మస్ రాత్రి లాగా మరలా కొత్త సంవత్సరం రాత్రి ఒక రాత్రి మీటింగ్ జరుగుతుంది. చాలా పెద్ద మీటింగ్ జరుగుతుంది. మీరందరూ సిద్ధపడి రేపు 9వ తారీఖు, అనగా రేపు ఎలాగా మీరు రావాలనుకుంటే మందిరానికి రావచ్చు. ఎప్పుడు? ఈ బుధవారం ప్రార్థనకి 7 గంటలకి, గురువారం తర్వాత శుక్రవారం 9వ తారీఖు వచ్చింది. అమ్మా పాప కూర్చో తల్లి, అటు ఇటు లెక్క కూడా వాక్యం చెప్తున్నప్పుడు మంచి పిల్లలు, వెరీ గుడ్, థ్యాంక్ యూ, గుడ్ గర్ల్. చూడండి, ఇవాళ మనం పిల్లల గురించి నేర్చుకోవాలా. దానికి ముందు నేను చెప్తున్న అనౌన్స్మెంట్స్ మర్చిపోక. సో ప్రతి బుధవారం జరుగుతుంది. మీరు రండి, వాక్యంలో ప్రార్థనలో మీరు కూడా ప్రార్థన చేయించుకొని వెళ్ళండి. 2, ఈ వారంలోనే 9వ తారీఖు అద్భుతమైనటువంటి ఒక కొత్త సంవత్సరం రాత్రి బహిరంగ సువార్త సభ జరుగుతుంది. మీరు అందరూ సిద్ధపడి రండి. ఆ రోజు మరి మంచి వాక్యం ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా ముసలోళ్ళకి, వెధవరాండ్లకి మంచి చీరలు కూడా పంచుతాం ఆ రోజు. కనుక చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మా పిల్లల కార్యక్రమాలు ఉన్నాయి. మంచి డ్యాన్సులు, మంచి యాక్షన్ సాంగ్స్ ఉన్నాయి. కనుక శ్రేష్టమైన మాటలు కూడా ఉంటాయి. రైట్, ఈరోజు వాక్యంలో కొద్ది మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు రాకేష్ ప్రవళిక వారికి దేవుడు ఇచ్చినటువంటి బిడ్డ ఏం పేరు? శ్రావిక పుట్టినరోజు. అందు నిమిత్తం ఇగో చుట్టాలు, బంధువులు, ఈ కాలనీ వాస్తవ్యులు, అలాగే సంఘ బిడ్డలు అందరూ వచ్చి ఈ చక్కనటువంటి గొప్ప సందర్భముల పుట్టినరోజు సందర్భంగా మనం అందరం కలుసుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆ బిడ్డకి 1 సంవత్సరం నిండింది. ఇప్పుడు 2 సంవత్సరం, ఓకే, 2 సంవత్సరం నిండి కనుక 2 సంవత్సరం నిండింది కనుక 2 సంవత్సరాలు అయిపోయిందా? 2nd బర్త్డే, ఓకే. సో 3వ సంవత్సరం అడుగు పట్టింది, అంతే దాని అర్థం. సో 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఇవాళ నుంచి 3వ సంవత్సరం మొదటి రోజు మాట. 3వ సంవత్సరం అనకూడదు, 2 సంవత్సరాలే అన్నారు. కానీ 2 సంవత్సరాలు 1 రోజు. ఇక అలా పెరిగే కొద్ది 2 సంవత్సరాలు 10 రోజులు, 2 సంవత్సరాల 1 నెల, 2 సంవత్సరాలు 6 నెలలు అని మళ్ళా వచ్చే సంవత్సరానికి 3 సంవత్సరాలు పూర్తి చేసి. రైట్, బిడ్డ ఎదుగుతుంది చక్కగా. మరి తల్లిదండ్రులు అయినటువంటి వారు బిడ్డల్ని ఎలా పెంచాలి? ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఎలా పెరుగుతున్నాం? దేవుడిలో మనం ఉన్నావా? చాలా మంది నేను క్రైస్తవుణ్ణి, దేవుడు అడిగి నువ్వు క్రైస్తవుడువా, క్రైస్తవురాలు, నువ్వు దేవుని బిడ్డవా కాదా? నువ్వు మారు మనసు పొందేవా లేదా? దేవుని వాక్యం నీలో ఉందా? ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? ఎన్నిసార్లు చేసుకుంటున్నావు ప్రార్థన? బైబిల్ చదువుకుంటున్నావా?
పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా? దేవుని గురించి సాక్ష్యం చెప్తున్నావా? చూసారా, దేవునిలో నమ్మకంగా ఉండి మీ సమయాన్ని దేవుడికి ఇవ్వగలుగుతున్నావా? ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఓపెన్ చేసి చూడండి బైబిల్ గ్రంథాన్ని. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, నీవు నీ కుమారులకు 5వ వచనం నుంచి చదువుదాం. రైట్. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, అది నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇవాళ ఇక్కడ కూర్చున్న మీరు ఎంతమంది హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? అది మీ హృదయంలో దేవుడు లేకుండా మీ పిల్లల హృదయంలో దేవుణ్ణి పెట్టాలనుకుంటే మీరు పెట్టలేరు. ఇవాళ మనం భక్తిలో నడవకుండా మన బిడ్డలు భక్తిలో నడవాలని నువ్వు కోరుకున్నంత మాత్రాన నడవలేదు. ఇవాళ నీకు దేవుడు అంటే ప్రేమ లేకపోతే నీ బిడ్డలకి దేవుడు అంటే ప్రేమ ఉండదు. ఇవాళ అనేక మంది పిల్లలు పాడైపోవడానికి గల కారణం ఏంటి? తల్లిదండ్రులు సరిగా లేకపోవడం. ఇవాళ చిన్న చిన్న వయసులోనే పిల్లలు పరమ బూతి మాటలు మాట్లాడడానికి గల కారణం ఏంటి? తల్లిదండ్రులు కూడా సరిగ్గా వారిని దేవుని భక్తిలో పెంచకపోవడం. ఇవాళ దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని బిడ్డలు దైవికంగా నడవాలి, దేవుణ్ణి ప్రేమించాలి. మళ్ళీ చదవం 5వ వచనం. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితో. చూసారా, నీ దేవుడైన యెహోవాని ఏం చేయాలా? ప్రేమించాలి. లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, ఆల్ యువర్ మైండ్. మొత్తం హృదయపూర్వకంగా, సగం హృదయం కాదు. నువ్వు అలా ప్రేమించి 6వ వచనం, అది నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయములో ఉండవలెను. చూసారా, నీ కుమారులకు, అది నీ కుమారులకు, నీ కుమార్తెలకు వాటిని అభ్యాసం చేసి. ఇవాళ ముందు మనమే ప్రేమించకుండా, వాక్యం మనలో లేకుండా మన బిడ్డలకి ఏం అభ్యసింపజేస్తాం? మీ బిడ్డలకి ఏమి నేర్పిస్తున్నారు? అది ఇవాళ చాలా మంది ఇంట్లో పగలు, ద్వేషాలు, ఆ చిన్న పిల్లల జీవితాల్లో అదే తయారైతుంది. మీరు గొడవలు ఆడుకుంటున్నారా? మీరు దెబ్బలాడుకుంటున్నారా? మీరు మనస్పర్ధలు ఉన్నాయా? చిన్నప్పటి నుంచి బిడ్డల్ని దైవికంగా పెంచితే వారు పెద్దవారు అయినప్పుడు నమ్మకంగా జీవిస్తారు. మనం వారికి నేర్పించాలి దేవుని మాట. నేర్పించడం అంటే అన్ని చెప్పేయడమే కాదు, కొన్నిసార్లు చూసి నేర్చుకుంటారు పిల్లలు. నిన్ను చూసి నేర్చుకుంటారు. ఇవాళ ప్రార్థన చేయని పిల్లల్ని అడగకర్లా. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ బిడ్డ కూడా నీలాగే ప్రార్థన చేసుకో. నువ్వు మంచం దిగగానే కళ్ళు మూసుకొని మంచం దగ్గర నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ పిల్లోడు కూడా, నీ పిల్ల కూడా నీలాగే వచ్చి మోకాళ్ళుండి వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటారు. చూసారా? కనుక మనం మన బిడ్డలకి ప్రార్థన నేర్పించాలి, వాక్యం చదువుకోవడం నేర్పించాలి. వాళ్ళకి ఇప్పుడు చదవడం రాదు. ఇప్పుడు చెప్పారు శ్రావికకి చదవడం వచ్చా, ఇంకా మాట్లేదు. కనుక ఇప్పుడు మీరు చెప్పాలా, ఇప్పుడు మీరు బోధించాలా. అది మీకు గుర్తో లేదో తెలుసో తెలీదో కానీ బిడ్డలు పుట్టినప్పటి నుంచి అంటే నేర్చుకోరంట, గర్భములో ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటారంట. గర్భములో ఉన్నప్పటి నుంచి. అర్థమైందా మీకు? గర్భములో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి చెవులు ఉన్నాయి. వాళ్ళకి 5వ నెల నుంచి వినబడతారంట. అంటే నువ్వు బూతులు మాట్లాడితే అవి కూడా వింటారు వాళ్ళు. నువ్వు గొడవలు ఆడుతుంటే అవి కూడా వింటారు వాళ్ళు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మీ ఆయనతో దెబ్బలాట ఆడుతున్నావా? తగదు. ఇవాళ చిన్న 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 విషయాల గురించి భార్యలు భర్తలతో తగదా, చిన్న చిన్న విషయాలు. ఒకడు పుట్టాడు, పుట్టడంతోనే ఒక్క నవ్వు కూడా నవ్వడు వాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ గర్భముతో ఉన్నప్పుడు దగ్గర నుంచి నీరసంగా, ఆవేదనతో, తన భర్త ఎప్పుడు కొట్టేవాడంట, తన అత్తగారు సరిగా చూసేది కాదంట, తనకున్న ఆడబడుసులు సరిగా చూసేవారు. లోపల ఉన్న బిడ్డకి కూడా అదే ఆవేదన. చూసారా ఎంత ప్రభావితమైందో? చాలా ఇంపార్టెంట్. మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా మీరు కాపాడాలి. దేవుడు మనకిచ్చిన పిల్లలు ఇవాళ మన పిల్లలు అంటున్నాం, కానీ దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలు. ముందు మనం ఎలా బ్రతుకుతున్నాం మనం నేర్చుకుంటేనే వాళ్ళకి బోధించగలుగుతాం. మనం నేర్పించాలి వాళ్ళకి. మనం సరిగా లేకపోతే వారు సరిగా ఉండలేరు. మనం ప్రార్థన లేకపోతే వాళ్ళకి ప్రార్థన ఉండదు. మనం బైబిల్ చదువుకోకపోతే వాళ్ళకి కూడా బైబిల్ అర్థం అవ్వదు. మనం గుడికి వెళ్తే వాళ్ళు మనతో గుడికి వస్తారు.
చూసారా, దేవుని వాక్యాన్ని మనం చిన్నప్పుడు మనకి కూర్చుని మీరు ఎంతమందికి పాటలు వచ్చు? ఇవాళ పాట అంటే ఏంటి? దేవుడికి పాట పాడడం. పాటలు అంటే ఏంటి? ఎవరికి పాట పాడుతున్నాను? దేవునికి పాట పాడడం. మరి పాట దేవునికి పాడడం రాదా నీకు? మరి ఎప్పుడు పాడడం నేర్చుకుంటావు? రేపు పరలోకంలో అందరూ అక్కడ పాటలు పాడతారు. పరలోకంలో దేవదూతలు పాటలు పాడతారు. పరలోకంలో దేవుడిని స్తుతిస్తారు. పరలోకం ఎలాగుంటుందో మీరు చూడాలనుకుంటున్నారా? ప్రకటన గ్రంథం ఇంటికి వెళ్ళి చదువుకోండి. 4వ అధ్యాయం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో పరలోకం చూపిస్తాడు. పరలోకంలో దేవదూతలు దేవుడిని ఎలాగ ఆరాధిస్తారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని ఎలా కొనియాడతారు, అక్కడ కెరీబులు ఎలాగుంటారు, శరావులు ఎలాగుంటారు, అక్కడ 4 జీవుల గురించి అన్ని వివరంగా చెప్తారు. 5వ అధ్యాయంలో చెప్తారు. 4-5 అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో పరలోకం ఎలాగుంటుందో చూపించారు. పాత నిబంధనలో కూడా మీరు చూడాలంటే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో పరలోకం ఎలాగుంటుందో చూపించారు. యెషయా భక్తుడు రాస్తాడు పరలోకం ఎలాగుంటుందో. కనుక పరలోకం కొంచెంగానే చూపించారు మనకి. ఎందుకంటే రేపు వాడికి వెళ్ళిన తర్వాత అనుభవిస్తాం. అదే విశ్వాసం అంటే. విశ్వాసం అంటే చూడలేనిది నమ్మడం, చూసి నమ్మిందని విశ్వాసం అనరు. ఇవాళ చిన్న చిన్న విషయాలు మీ బిడ్డలకి నేర్పించగలుగుతున్నారా? మీరే చిన్న చిన్న విషయాల్లో లోబడరు. ఇక దేవుడి బిడ్డలు అని చెప్తున్న మన పిల్లలు దేవునికి లోబడుతున్నారా? అసలు మీకే లోబడట్లా. ఇవాళ మనకు అందొచ్చిన పిల్లలే మనకి దేవునికి లోబడరు. ఎంత విచారకరమైన సంగతి. దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా జీవించడం, దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా ఆ ప్రభావితం తప్పక మన బిడ్డ తప్పక ప్రభావితం. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి అర్థం చేసుకోవాలి? దేవుని బిడ్డలంగా ఇవాళ మనం చిన్న మాటకు లోబడడంలా, మనం దేవుడి చిన్న మాటకు విధేయత చూపించడం. నేను మొన్న కొత్త సంవత్సరంలోకి వెళ్లే ముందు 31 రాత్రి, 1వ తారీఖు రాత్రి, 1వ తారీఖు పగలు, 2వ తారీఖు రాత్రి, 3వ తారీఖు రాత్రి వరాసుగా 5 మీటింగుల్లో అద్భుతమైన వర్తమానాలు అందించడం జరిగింది. అందులో నేను చెప్పింది చిన్న మాటలు ఏంటి తెలుసా? మనం చిన్న మాట దేవుడు తింటే దేవుడు మన జీవితంలో పెద్ద కార్యాలు చేస్తాడంట. చూసారా, దేవుడు మన జీవితంలో పెద్ద కార్యాలు చేయాలంటే మనం చిన్న విషయాల్లో లోబడడం నేర్చుకోవాలి. మనం చిన్న విషయాల్లోనే లోబడకపోతే దేవుడు పెద్ద కార్యాలు ఎందుకు చేయాలా? ఎందుకు చేస్తాడు? ఇవాళ దేవుడు మన జీవితంలో పెద్ద పెద్ద కార్యాలు చేయాలని కోరుకుంటున్నాం. గొప్ప గొప్పగా మనల్ని దీవించాలని కోరుకుంటున్నాం. అసాధారణమైన వ్యక్తులుగా దేవుడు మనల్ని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. మన పిల్లల్ని అలా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. నీకు తెలియదు నీ బిడ్డ పట్ల ఆయనకున్నటువంటి గొప్ప ప్రణాళిక ఏంటో, ఉద్దేశం ఏంటో, ఎంత ఉన్నతంగా నీ బిడ్డని దేవుడు తీసుకెళ్లబోతున్నాడో నీకు తెలియదు. కానీ దేవుడికి ఆల్రెడీ తెలుసు. ఆయన అరిచేతిలో మనల్ని అందరినీ చెక్కు. మన మాటలు వినడం రావాలి, ముందు దేవుడి మాటలకు లోబడ్డం రావాలి. చిన్న మాట. ఇశ్రాయేలీలందరూ బయలుదేరి ఈ ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వస్తున్నారు. వస్తున్న సమయంలో దేవుడు చెప్పాడు మోషేతో, మోషే ప్రజలందరినీ వెనక్కి తిరగమని మళ్ళా అన్నాడు. అది ఏంటి? వెళ్ళిపోతున్న దారిలో వెనక్కి తిరిగితే మనం ఏమంటాం చెప్పండి? వెళ్తున్న వాళ్ళం వెనక్కి తిరగకూడదు. వెనక్కి తిరిగితే ఏమైంది? అన్ని వెనక్కి వెళ్ళిపోతాయి. వెనక్కి రాకూడదు. వెళ్ళేవాడు వెళ్ళిపో, మళ్ళీ వెనక్కి రాక. నేను ఎన్నోసార్లు వెనక్కి వచ్చా, నాకేం అవలా. మరి మీరు మీ మూఢనమ్మకం ఇంకా ఉంది కదా. వెళ్ళేవాడు మళ్ళీ వెళ్తూనే వెళ్ళిపోతావు, కానీ మరలా రావు. ఏదైనా మర్చిపోయినా సరే రావు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు మరలా వెళ్తూ వెనక్కి వస్తే ఏదో జరిగిపోద్ది. కానీ బైబిల్ చెప్తుంది వారు వెళ్తున్న ప్రయాణంలో, మంచి దేశానికి తీసుకొని వెళ్తాననే ప్రయాణంలో వారు వెళ్తూ వెనక్కి తిరిగారు. 14వ అధ్యాయం నిర్గమాకాండం 1వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడ రాసింది నిర్గమాకాండం 14వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చారు, ఇశ్రాయేలీలు తిరిగి. ఇశ్రాయేలీలు ఏం చేయమన్నాడు? తిరిగి. అందరూ చెప్పండి, ఇశ్రాయేలీలు ఏం చేయమన్నాడు? తిరిగి. అంటే ఏంటి అర్థం? వెనక్కి తిరిగి అని అర్థం. ఇశ్రాయేలీలు అందరూ వెనక్కి తిరగండి, టర్న్ బ్యాక్, వెనక్కి తిరగండి, అది అర్థం. తిరిగి అంటే మీకు అర్థం కాలేదేమో, కానీ అర్థం ఏంటంటే వెనక్కి తిరగండి. ఇటు వెళ్ళే వాళ్ళు ఇటు కాదు, మళ్ళీ వెనక్కి వెళ్ళండి. ఎటు వెళ్ళాలి? మళ్ళా వెళ్తూ సముద్రం దగ్గర దించేశాడు. ప్రభువా, ఏంటి మమ్మల్ని వెనక్కి తీసుకొచ్చి సముద్రం దగ్గర దించేశావు? ఎవరు తేరగా దొరికాడు? ఎవరు వెనక్కి తిరగమన్నాడు? మాస్టర్ గారు, లేకపోతే దైవజనుడు మోషే. చూసావా, దైవజనుడి మీద తిరుగుబాటు చేశావు.
అప్పుడు దేవుడు చెప్పాడు, అందుకే నేను తిరగమన్నాను, మీరేం కంగారు పడకండి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. వీళ్ళందరూ ప్రార్థన చేశారు కానీ వాళ్ళకి నమ్మకం లేదు. కానీ మోషే అన్నాడు, నేను మీరు చూస్తున్న ఐగుప్తునికి మీరు చూడరు, నా మాట వినండి, లోబడండి. 16వ వచనంలో దేవుడు ఒక మాట అన్నాడు, చూడండి ఏమన్నాడు, చూడండి 16. అమ్మా, నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపు చాపు, దాన్ని పాయలుగా చేయము. అంతే, సింపుల్ పని. సముద్రం పాయలు చేసేది నా పని, నువ్వు చేయవలసిందేంటి? ఆ చెయ్యి కొంచెం పైకి ఎత్తమన్నాడు, ఆ కర్రను కొంచెం పైకి. ఇది కష్టం అని వాళ్ళు చేయి చూపించండి. కర్ర ఎత్తడం కష్టమా? చేయి చూపించడం కష్టమా? ఈజీ. దేవుడు మనకి ఎప్పుడు ఈజీ పనులే చెప్తాడు. పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోండి, కష్టమా? బైబిల్ ఒక 2 అధ్యాయాలు చదువుకోండి, కష్టమా? పరిశుద్ధంగా బ్రతకండి, దేవుడు మాట వినండి, కష్టమా? ఇతరులకి నువ్వు నమ్ముకున్న దేవుడి గురించి చెప్పావు ఎప్పుడైనా? కష్టమా? అది దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞది. చేస్తున్నారా? ఎంతమంది చెబుతున్నారు? రోజుకొక్కడికైనా చెప్పి పడుకుంటున్నారా మీరు? రోజుకొక్కరికైనా. అది ఈ సంవత్సరంలో 2025 వెళ్ళిపోయింది కదా, 2025లో నేను 5గురిని దేవుడి దగ్గరికి తీసుకొచ్చానని వారు చేసి చూపించండి. నేను 5గురిని ప్రభువుని నమ్ముకునేలా సహాయపడ్డానని వాళ్ళు చేసి చూపించాను. 5గురిని, ఒక 5గురిని 365 రోజులు దేవుడు మీకు ఇచ్చాడు. 365 రోజుల్లో 5గురిని ప్రభు కొరకు నువ్వు సంపాదించలేకపోయావు. నీకు పరలోకంలో బోడు బహుమానాలు కావాలి, మళ్ళా పరలోకంలో గొప్ప దీవెనలు కావాలి నీకు. మళ్ళా ఏం చేస్తున్నావు? చిన్న పని, కర్ర ఎత్తడమే రావట్లేదు మనకి, చెయ్యి ఎత్తడమే రావట్లేదు మనకి. అలా ఎత్తితే 21వ వచనంలో రాస్తుంది, 21వ వచనంలో ఏమన్నా చూడండి, మోషే సముద్రం వైపు, అది తన చెయ్య చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. చూసారా ఎన్ని పనులు దేవుడు చేశాడు? అక్కడ 3 పనులు మనకు కనబడుతున్నాయి. మొదటిది, నువ్వు కర్ర ఎత్తితే నేనేం చేస్తానో తెలుసా? పెద్ద గాలి తీసుకొస్తా, తూర్పు గాలి తీసుకొని వస్తా. ఆ గాలి వల్ల ఏమైందో తెలుసా? సముద్రం నడిపోటీ. అమ్మా ఇంటున్నారు, నా వైపు చూడండి, పిల్లల వైపు, వాళ్ళ వైపు చూడకండి. వాక్యం మీద తమ్మే. మీరు బాగుపడాలంటే, మీరు బాగుపడను, నా బతుకెలకే ఉన్ని, నా జీవితం ఇలాగే ఉన్ని, ఇలాగే చచ్చిపోతాను, ఓకే, మీరు ఎనక్కర్లా. మీరు అభివృద్ధి పొందాలా, దీవించబడాలా, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని అనుకున్న వాళ్ళు శ్రద్ధగా దేవుడి మాటలు వినాలి, అశ్రద్ధగా వినకూడదు. వాళ్ళు మన జీవితంలో ఎందుకు దీవెన రావట్లేదో తెలుసా? అశ్రద్ధగా వినడమే, శ్రద్ధగా వినకపోవడం. అర్థమైందా? అది అలాగే పట్టుకొని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 28:1 అది అలాగే పట్టుకోండి, మళ్ళీ అక్కడికి వద్దాం మళ్ళా. ఎందుకంటే మీరు శ్రద్ధగా వినడం గురించి. అది నీ దేవుడైన యెహోవా మాట. అమ్మా ఎలాగా? గట్టిగా చెప్పమ్మా. శ్రద్ధగా. అందరూ చెప్పండి ఎలాగా? శ్రద్ధ అంటే ఆ పిల్లోడు ఎడుతున్నాడే. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా? అసలు ఏమైపోతుందో మనకు అనవసరం. అది తన్మయం అయిపోవడం. ఏంది దేవుడు వాక్యంలో అది. ఎవడేమనుకుంటే మనకెందుకు, ఆ పక్కన కూర్చునే వాళ్ళు మనకెందుకు, లేచే వాళ్ళ సంగతి మనకెందుకు, కొత్తగా వచ్చిన వాళ్ళ సంగతి మనకెందుకు. వాక్యం మీద తన్మయం, అది ఇంపార్టెంట్. శ్రద్ధగా వింటే ఏంటమ్మా దీవెన? నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటే ఈ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చించును. ఇవాళ ఎంతమంది హెచ్చించబడ్డారు దేవుని చేత? అది మీ ఊరు వచ్చినప్పుడు మేము ఎంత కష్టపడి వచ్చాము. మీ ఊరు వచ్చినప్పుడు మా దగ్గర ఒక్క కారులు, ఇవాళ కారులు వెంబడి కారులు ఉన్నాయి, ఒక కారు కాదు మా దగ్గర ఉన్నది. ఇవాళ సంస్థకి మొత్తం దగ్గర దగ్గర 8-9 కారులు ఉన్నాయి. కానీ ఒకసారి మీ ఊరు వచ్చినప్పుడు మా దగ్గర కారు ఒక్కటి లేదు, స్కూటర్ మీద వచ్చేవాళ్ళు. LML వెస్పా విశాఖపట్నం నుంచి తెప్పించాం. నా బండి అది అక్కడి నుంచి తెచ్చుకుని ఆ LML వెస్పా మీద 2 LML వెస్పా, పెద్దయ్య గారు, నేను, అమ్మగారు, చిన్న, మొత్తం అందరూ 2 బోల్డ్ మీద. మిగతా వాళ్ళందరూ ఇంకొక బండి ఉంది TVS అని ఒకటి, ఇంకొకరికి జకరియాకి. మిగతా వాళ్ళందరూ సైకిల్లే. సైకిల్ వేసుకొని, యాంప్లిఫైర్లు కట్టుకొని, కాంగోలు కట్టుకొని, పట్టాలు కట్టుకొని 2000 సంవత్సరంలో. ఇవాళ
25 సంవత్సరాలు మీ ఊరు వచ్చి 2000 సంవత్సరంలో 2000లో 2000లో ఎలాగ ఉన్నామో ఇప్పుడు 2025లో అలాగే ఉన్నామా? అలా ఉండకూడదు మీరు. అది ఈ 25 సంవత్సరాల్లో నీ అభివృద్ధి ఏంటి? నీ ఆత్మీయమైన అభివృద్ధి ఏంటి? నీ ప్రార్థనా జీవితంలో అభివృద్ధి ఏంటి? నీ వాక్యంలో అభివృద్ధి ఏంటి? నీ శారీరకంగా నీ అభివృద్ధి ఏంటి? ఎందుకు అభివృద్ధి అవ్వలేకపోతున్నావు? ఎందుకు దేవుడు హెచ్చిస్తానంటే నిన్ను ఎందుకు హెచ్చించలేకపోతున్నాడు? మాట వింటేగా, నువ్వు లోబడితేగా. పేదలు చేసుకోమంటే చేసుకో, గుడికి రమ్మంటే రావు కదా. దేవుడి మాటకి తిరుగుబాటు చేసి వాక్యం చదువుకోమంటే చదువుకో, పరిశుద్ధంగా ఉండమంటే ఉండవు, సాక్షిగా చెప్పు, సాక్ష్యం చెప్పంటే చెప్పు, నీ రాబడిలో 10వ వంతు ఇమ్మంటే ఇవ్వు. ఏం చేసావు? చిన్న పని మనం చేయలేనప్పుడు పెద్ద దీవెనలు మనకి ఎందుకు వస్తాయి? అది ఇవాళ పెద్ద దీవెనలు. ఇప్పుడు అమెరికాకి ఎవరిని రాని ఇట్లా. అది అలాంటి పరిస్థితుల్లో అమెరికాకి ఎన్నిసార్లు వెళ్ళానో నాకే తెలియదు. ఇప్పటికి ఎవరు వెళ్తారు? అది ఈజీయా? టికెట్ ఎంత ఉంటుందో తెలుసా? అక్కడికి వెళ్ళి అనేకమైన రాష్ట్రాల్లో తిరిగి దేవుని వాక్యం చెప్పడం సులభమా? ఎవరు తెలుసు? నిన్న తుమ్మిడి బ్రదర్స్కి వెళ్ళాను నేను. ఎందుకంటే మన పాపకి బట్టలు కొనడానికి వెళ్ళా. ఆ పుట్టినరోజు పాపకి వెళ్తే ఆ తుమ్మిడి బ్రదర్స్ అని అంటున్నాడు, అమ్మ నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? నువ్వు అమెరికాకి వెళ్ళిపోవాలి కదా. ఆమె వెళ్ళిపోవడానికి ఏర్పాట్లన్నీ నేను అప్పుడే కరోనా వచ్చింది, అందుకే ఆగిపోయా. అసలు మీకున్న సర్కిల్కి నువ్వు ఇక్కడ ఉండకూడదు. మీకు ఎంత సర్కిల్? నాకు ఎంత సర్కిల్ ఉందని మీకెలా తెలుసు అన్నాడు. ఆయన శ్రీనివాసరావు గారు అని ఆయన మొన్న రావాలి 31 మన దగ్గరికి. కాదు నేను అడిగితే అదేంటండి మీ యూట్యూబ్ చూడనా నేను, మీ ఫేస్బుక్ చూడనా నేను, మీరు ఎంతమందితో ఎంతమంది ఒకడా ఇద్దరు ఒక ధర ఉంటేనే గొప్ప. పాపం నా జుట్టు మీద ఎన్ని ఎంటుకలు ఉన్నాయి అన్నితో ఎక్కువ లేవులేదు అన్ని మంది. ఇవాళ అంత ఈజీ కాదు. అంతే నేను చెబుతున్నది, నువ్వు మాట వింటే దేవుడు నిన్ను హెచ్చించుకుంటూ తీసుకెళ్ళిపోతాడు. అక్కడ రాసుంది, నా మాట శ్రద్ధగా వింటే మిమ్మల్ని మీ కుటుంబాన్ని హెచ్చించకపోతే అడగండి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని అభివృద్ధి చేయకపోతే అడగండి. ఏ పేరమ్మా? మర్చిపోతున్నాను అంత మాట కాదు. నువ్వు కదా శ్రావిక. ఏమో రేపు అమెరికా వెళ్ళిపోద్దేమో, యు నెవర్ నో. రేపు అమెరికాలో చదువుకుంటుందేమో, యు నెవర్ నో. అది దేవుడి వరకు మీరు నమ్మకంగా ఉంటే, ఇవాళ చిన్న కూలి పని చేసుకున్న వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నారు. మా చర్చిలోని చాలా మంది పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారు, కెనడాలో చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. నేను అమెరికాలో టైం ఉండదు వీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, కానీ కొంతమంది దగ్గరికి వెళ్తే వాళ్ళు నా కోసం ఎంత ప్రేమించి నన్ను వాళ్ళ కారుల్లో తిప్పి ఎక్కడెక్కడికి తీసుకెళ్తారో తెలుసా? రాష్ట్రాలంబడి రాష్ట్రాలు తీసుకెళ్ళిపోతారు. నేనంటే ఎందుకంటే మా అయ్యగారు వచ్చారు, మా దైవజనుడు వచ్చాడు, మమ్మల్ని చిన్నప్పటి నుంచి మమ్మల్ని భక్తిలో పెంచిన దైవజనుడు. చూసారు, ఇవాళ కువైట్ దేశంలో ఉన్నారు, సౌదీ అరేబియాలో ఉన్నారు, ఇవాళ లండన్ లో ఉన్నారు మన పిల్లలు. మీ పిల్లలు ఏ స్థాయికి ఎదిగిపోతారో తెలియదు. ఆటో డ్రైవర్ కుర్రోడు ఇవాళ లండన్ లో ఉన్నాడు. ఇవాళ చిన్న పనులు, చిన్న ఆటో డ్రైవర్ చేసిన పని ఇవాళ అమెరికాలో ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చిన్న ఉద్యోగాలు చేసుకొని చిన్న పనులు, ఆ చిన్న ఇంట్లో అదే బెడ్రూము, అదే కిచెన్, అదే లివింగ్ హాల్, అది కూడా సొంత ఇల్లు కాదు, అద్దెల్లు, వేరే వాళ్ళు ఉంటున్న ఇంట్లో అద్దె కట్టుకోలేక ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ వాళ్ళ అబ్బాయి మెగా కంపెనీలో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకి 2.5 లక్షల రూపాయల జీతం. ఇప్పుడు పెళ్లి చేయాలి ఆ కుర్రోడికి. చూసారా, దేవుడు మనల్ని హెచ్చించి అభివృద్ధి చేసి ఒక ఇల్లు ఉండడానికే. మొన్న చెప్తున్నాడు అయ్యగారు, నేను ఇక్కడ ఏమన్నదాన్ని తారక రామారావు ఎన్టీఆర్ కాలనీ పేరు తోటవారి వీధి. ఆ తోటవారి వీధి ఆ పేరేంటి, మన బ్యాక్ సైడ్ అంబాపురం ఏరియాలో దగ్గర 500 గజాల స్థలం కొన్నాడు. 500 గజాలు ఎంత అయింది అని అంటే 1,35,00,000. ఇది ఒక ఆటో 1,35,00,000 పెట్టి. ఇవాళ నేను అంటున్నాను, దేవుని పిల్లలైన మీరు ఉన్నతంగా అభివృద్ధి చెందాలి. వాళ్ళ అమ్మ ఎప్పుడు దేవుని మందిరం మానలా, వాళ్ళు ఎప్పుడు ప్రార్థనలు మానలా,
వాళ్ళు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి, ఇవాళ చిన్నప్పటి నుంచి భక్తిలో పెంచాలి. చిన్నదానికి పెద్దదానికి గొడవ చేసుకోను, హడావుడి చేసుకోను, నేను రాను గుడికి, నేను చదవను. నేను చదవకపోతే ఎవరికి నష్టం? బైబిల్ చదవకపోతే, పేదం చేసుకోకపోతే ఎవరికి నష్టం? నీకే నష్టం. నువ్వు మాట వినకపోతే, నువ్వు మాట వింటే నేనేం చేస్తాను? చదువు మళ్ళీ ఒకసారి. నా మాట శ్రద్ధగా వింటే నేనేం చేస్తాను? యెహోవా మాట శ్రద్ధగా వింటే అది నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా. ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే నీ దేవుడైన యెహోవా, అది భూమి మీద ఎంత మంది ఉన్నా, భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నా, అన్ని దేశాల మీద నేనేం చేస్తాను? హెచ్చిస్తాడు. ఈ సంవత్సరం మీరు హెచ్చించబడాలని కోరుకుంటున్నారా? ఈ సంవత్సరం మీ లెవెల్ పెరగాలని కోరుకుంటున్నారా? ఈ సంవత్సరం మీ ప్రమోషన్ రావాలని కోరుకుంటున్నారా? ఈ సంవత్సరం ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నారా? మీ పిల్లలు ఉన్నతంగా ఇవాళ వయసులో ఎదుగుతున్నారు, కానీ మీరు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఎదుగుతున్నారా? మాటేనండి. నెక్స్ట్ వచనంలో కూడా అదే రాసింది. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ, అందరూ చెప్పండి ఏంటి? చెప్పాలి గట్టిగా. ఈ దీవెనలన్నీ, అందరూ చెప్పండి ఏ దీవెనలు? ఇక్కడ చదువుకోండి ఇంటికి వెళ్ళి. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి, ఇవాళ మీకు శాపాలు రావు. మాట వింటే దీవెనలు వస్తాయి. మాట వింటే ఆశీర్వాదం. చిన్న మాట వినలేకపోతున్నారు. చిన్న మాట ఏమండి? కష్టమా చెయ్యత్తడు? సముద్రమే చేయి చాపమన్నాడు మోసే. నువ్వు చేయు, నేనేం చేస్తానో తెలుసా? సముద్రం మీద గాలి తీసుకొస్తా. నువ్వు తీసుకురాలేవు గాలి, నేను తీసుకొస్తా. ఆ గాలి వల్ల సముద్రాన్ని విడదీసేస్తాను. నేను విడదీస్తా. సముద్రాన్ని లేకుండా చేసేస్తా. అటు వెళ్ళిపోద్ది, ఇటు వెళ్ళిపోద్ది. ఇటో పాయి కింద వెళ్ళిపోయి సముద్రం. అంత మాత్రమే కాదు, మీరు నడిచి వెళ్ళడానికి ఆరిన నేల నేను కలుగు చేస్తాను. ఇవన్నీ నేను మీకు కలుగు చేయాలంటే మీరు నా మాట వినడం, చెయ్యి ఎత్తడం. నీ మోసే ఇప్పుడుకి కూడా చెయ్యి ఎత్తలేదనుకోండి, సముద్రం మీద గాలి తీసుకొస్తాడా దేవుడు? సముద్రం వెళ్ళిపోద్దా? చెప్పండి. చెయ్యి ఎత్తలేందే సముద్రం ఆరిన నేల కింద అవుద్దా? ఇవాళ దేవుడు మన జీవితంలో ఎందుకు చేయలేకపోతున్నాడు అద్భుతం అని అంటే, మనం చెయ్యి ఎత్తట్లా. చిన్న పని ప్రార్థన చేసుకోవట్లా, బైబిల్ చదువుకోవడం, పరిశుద్ధంగా బ్రతకడంలా. మన జీవితాలు సాక్షిగా లేవు. దేవుని కొరకు నమ్మకంగా జీవించట్లేదు. మీరు రాబడిలో దొంగోళ్ళు, మనం దొంగతనం చేస్తాం. దేవుడికి 10 రూపాయల్లో రూపాయి ఇవ్వడం పెద్ద కష్టమా? నేనేమిస్తానో తెలుసా? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. కొట్టు గట్టిగా చెప్పట్లేదు. నేను ఎలాగిస్తానో తెలుసా? పట్టుకోవడానికి వీలు లేనన్ని దీవెనలు. మీ ఇల్లు సరిపోదు, అంతగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా, అంతగా మిమ్మల్ని హెచ్చిస్తా. మీరు చిన్న దాంట్లో నమ్మకంగా ఉండండి. ఎంతమంది నమ్మకంగా ఉన్నాం? అది వాళ్ళు మా సంఘాల్లో చాలా మంది నమ్మకం. ఇక ఈ ఇంట్లో కొంతమంది నమ్మకంగా ఉన్నారు. చూసారా? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది నమ్మకంగా ఉన్నవాళ్ళు. పెద్ద బాబు చూసారా, వాళ్ళ చిన్న బాబు, వాళ్ళ కూతురు రాబడిలో నమ్మకంగా. ఇవాళ ఆయన చిన్న జీతాన్ని ఇవాళ పెద్ద జీతంగా దేవుడు మార్చాడు. ఇంకా పెద్ద జీతంగా. ఒక దగ్గర స్థిరం లేదు. దేవుడికి ఎప్పుడు ఇచ్చేవాడు కాదు, చెప్తున్నా వినేవాడు కాదు. ఆయన లెక్చరర్ గా పనిచేశాడు. ఏ కాలేజ్ బాబు? నోవా కాలేజ్. ఆ నోవా కాలేజ్ వాళ్ళు వాడేసుకొని 2 నుంచి 3 సంవత్సరాలు జీతం ఇప్పటికీ రాలేదు ఇంకా ఆయనకి. ఒట్టి చాకరీ, గొడ్డు చాకరీ. అది దేవునికి ఇవ్వకపోతే మన బతుకులు అలాగే ఉంటాయి. కష్టపడతాం కానీ ఫలితం ఉండదు. అది ఎప్పుడైతే చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నాడు, ఇవాళ మంచి మేనేజర్గా ఉన్నతంగా, ఇవాళ మళ్ళా ఇప్పుడు ప్రమోషన్ వచ్చి విజయవాడ రావడానికి, మొన్నటి వరకు నెల్లూరులో పనిచేశాడు. చూసారా? ఇవాళ దేవుని బిడ్డలం అయిన మనం చిన్న విషయాల్లో నమ్మకంగా ఉందాం. దేవుడు చెప్పిన చిన్న పనిలో నమ్మకంగా ఉన్నాం. మీరు అస్వస్థతతో ఉన్నారా, అనారోగ్యంతో ఉన్నారా, దేవుడు చెప్పిన చిన్న పని చెయ్యండి. మీకు బాగుపడకపోతే అడగండి, మీరు స్వస్థపడకపోతే అడగండి. నయమాను అనే వ్యక్తి వచ్చాడు కుష్ఠరోగంతో. దైవజనుడు అన్నాడు, వెళ్ళి ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. మునగడం కష్టం అనే వాళ్ళు చేయి చూపించండి. ఎప్పుడు మునగడం కష్టం? నీటిలో మునగడం కష్టం అండి, నదిలో మునగడం కష్టం అండి. 7 సార్లు మునుగో లేగో, మునుగో లేగో, మునుగో లేగో, గుంజులు తీసినట్టు 7 సార్లు చేస్తావా? నువ్వు చేస్తే నీ కుష్ఠరోగం పోతాయి. నేను పోగొడతా. చూసారా? దేవుడు ఏం చేస్తానంటున్నాడు? కుష్ఠరోగం నువ్వు పోగొట్టుకోలేవు,
నేను చెప్పిన పని నువ్వు చేస్తే మిగిలిన పని నేను చేస్తాను. అక్కడికి చెప్పట్లు కొడదాం. చిన్న పని. మా అమ్మకి క్యాన్సర్ రోగం వచ్చింది. డాక్టర్లు అన్నారు వారం రోజులు 7 రోజుల కన్నా ఎక్కువ బ్రతకదు. మా అమ్మ చాలా నీరసంగా, చాలా అశ్రద్ధలు, చాలా ఏమంటారని బాధలు, ఎందుకంటే చచ్చిపోద్ది ఇంకా. కానీ మా అమ్మతో నేను చెప్పాను, మమ్మీ నీకు వాగ్దానం వచ్చింది ఏంటి? వాగ్దానం ఈ సంవత్సరం మీకు వాగ్దానాలు వచ్చినాయా? ఈ సంవత్సరం ఏం వాగ్దానం నాదంటే అబ్బా తర్వాత చెప్తాను దాని గురించి. మరి మీ వాగ్దానం ఏంటో నాకు తెలియదు. నా వాగ్దానాన్ని బట్టి నేను మరలా చదువుతున్నాను. దాని గురించి వివరంగా తర్వాత చెప్తాను. నా వాగ్దానం గురించి, నాకు ఇచ్చిన, సంఘానికి ఇచ్చిన వాగ్దానం, అలాగే మీకు ఇచ్చిన వాగ్దానం. మా అమ్మగారికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మా అమ్మ వాగ్దానం తెలిసి చదివింది, అన్యజనులు ఎదుట, రాజులు ఎదుట నేను సాధనంగా వాడుకుంటాను. అమ్మా నువ్వు అన్యజనులు ఎదుట, రాజులు ఎదుట దేవుడు నిన్ను వాడుకుంటాడంటే నువ్వు చచ్చిపోతావని భయపడుతున్నావు ఏంది? దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. మరి అన్యజనులకి సువార్త చెప్పావా? రాజులకి సువార్త చెప్పావా? నేనెవడికి చెప్పను. మనంతా ఉండేది మాది విశాఖపట్నంలో మేము MMTC కాలనీ, సీతం దార్ దగ్గర. ఇప్పుడు కూడా మీరు వెళ్ళండి, పాష్ కాలనీ, బ్యూటిఫుల్. ఇవాళ గజం ₹1,00,000 ఉంది అక్కడ. ఒక గజం స్థలం. కనుక అంత పాష్ కాలనీ, చాలా మంచి ఏరియా. మా అమ్మ అనింది, చుట్టుపక్కల అంతా హిందువులే కదరా, ఎవరికి వెళ్ళి చెప్పను నేను ప్రభు గురించి. అమ్మ అలాగే అన్యజనులు అంటే అన్యజనులకే చెప్పమన్నాను నేను, క్రైస్తవులకి చెప్పమల్లా. దేవుడిని నమ్ముకున్నాడు నువ్వేం చెబుతావు? మా అమ్మకి చిన్నప్పుడు నేను చెప్పాను. మా అమ్మకి చెప్పేసిన తర్వాత నేను అలా లోపలికి వెళ్ళి నా రూమ్లో, మాకు సపరేట్ రూమ్స్ ఉన్నాయి. నాకు బెడ్రూమ్, మా తమ్ముడికి ఒక బెడ్రూమ్, మా డాడీ మమ్మీ ఒక బెడ్రూమ్. నేను లోపలికి వెళ్ళి ఒక అరగంట తర్వాత నేను బయటకు వస్తే మా అమ్మ లేదు ఇంట్లో. ఇది మా అమ్మేది. నేను అన్న మాటకి ఏమైనా కోపం వచ్చి వెళ్ళిపోయింది మా అమ్మ. అని నేను మా అమ్మ గురించి బాత్రూంలో ఎతికాను. మా అమ్మ ఏమమ్మీ బాత్రూంలో లేదు, బాత్రూమ్ ఎంత కొట్టిన బాత్రూమ్ తెరిచాము. కిచెన్ లో చూశాను, వరండాలో చూశాను, కిందకి వెళ్ళిందేమో, మేము పైన ఉంటాం, కిందకి వెళ్ళిందేమో, కింద చూసాం, మొత్తం తిరిగేసాను, ఎక్కడ కనబడలా. నాకు భయం వేసింది. మా అమ్మ అనవసరంగా నేను చెప్పినట్టున్నానేమో, ఏంట్రా బాబా అని బాల్కనీలో నిలబడి చూస్తే ఎదురుగుండా బాల్కనీలో కనబడింది. మా మమ్మీ ఏంటి అక్కడ ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అది శెట్టి గారు. వాళ్ళు శెట్టి గారికి వెళ్ళి చెప్తారు. శెట్టి గారు అంటే కోమటోళ్ళు. ఆ కోమటాళ్ళకి వెళ్ళి చెబుతున్నారు, అమ్మగారు వెళ్ళి కూర్చొని వాక్యం చెప్తుంటే వాళ్ళందరూ కూర్చొని దేవుని మాట్లాడుతున్నారు. బా చూసారా ఎంత గొప్ప విషయం. ఇలా చెప్పగానే విధేయత అంటే అది గంటకు లోపడ్డం కాదు, 2 గంటలకు లోపడ్డం కాదు. వాక్యానికి ఎంతగా విధేయత మా అమ్మ చూపించి. మీలో చాలా మందికి అమ్మగారు తెలుసు, సావిత్రి అమ్మగారు. ఆమె పేరే సావిత్రి. కానీ అద్భుతం ఏం జరిగిందో తెలుసా మీకు? ఆమె ఆ సువార్త చెప్పి ఇంటికి వచ్చింది. ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆమె బాత్రూమ్కి వెళ్ళింది. ఫస్ట్ టైం ఆమె లైఫ్ లో బాత్రూంలో రక్తం పడల. ఆమెకి క్యాన్సర్ ఎక్కడో తెలుసా? ఆడవాళ్ళు యూటిరస్ క్యాన్సర్ ఆమెకి అక్కడ వచ్చింది. ఆమెకి క్యాన్సర్, రక్తమే పడుతుంది. అది ఎంత భయంకర వాసన. ఆ రోజు ఫస్ట్ టైం రక్తం పడల. ఇక అక్కడి నుంచండి దాని తర్వాత 25 సంవత్సరాలు బ్రతికింది. ప్రభు కార్యాలు సువార్త చెప్పింది. మీరు ఎవరికి చెప్తున్నారు సువార్త? ఆమె ఇక సువార్త అందరికీ, పేద ప్రజలకి, ధనవంతులకి, రాజులకి చెప్తా ఉన్నారు. నాగార్జున సిమెంట్ ఫర్టిలైజర్స్ ఓనర్లకి చెప్పింది. రాజులు వాళ్ళందరూ, రాజవంశంలో నుంచి వచ్చిన వాళ్ళందరూ. వాళ్ళ ఫ్యామిలీ అంతా మారిపోయింది, వాళ్ళ కుటుంబం అంతా మారిపోయింది. ముఖ్యంగా ఆడవాళ్ళు మారారు, భర్తలు మారలా. ఆడవాళ్ళు వాళ్ళ అమ్మ మారిపోయింది, వాళ్ళ కోడలు మారిపోయింది. వాళ్ళందరికీ అమ్మగారే సువార్త చెప్పేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు. పేద ప్రజలు, కుష్ఠరోగులకి ఇవాళ ఎంతమంది దేవుడి గురించి చెప్తున్నారు? మీరు ఒక్కరికైనా ప్రభు గురించి చెప్పారు? ఇందాక అడిగా నేను 2025లో 5గురికి ప్రభు గురించి చెప్పి దేవుడిలో నమ్మకంలో తీసుకుని రాగలిగారా? ప్రభు దగ్గరికి మార్చగలిగారా? ప్రభులో నడిపించగలిగారా? ఒక 5గురికి. నరకము నుంచి తప్పిస్తున్నాం మనం, అంతే.
వాళ్ళేమి క్రైస్తవులుగా మార్చేవలసలే, కులం మారుకోవసలేదు, మతం మారుకోవసలే. జీవితం మారుస్తున్నాం, బ్రతుకును మారుస్తున్నాం, మనస్సును మారుస్తున్నాం. ఇంతకుముందు చెత్త ఆలోచించే నీవు ఇప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తున్నావు. మనసు మారింది. ఇంతకుముందు లోక సంబంధిగా బ్రతికే ఇప్పుడు దైవ సంబంధిగా బ్రతుకుతున్నావు. అది చిన్న పని. ఏమండి, చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించండి. ఆ చిన్న విషయం. ఎప్పుడైతే మీరు భక్తిలో పలుకుతారో మీ బిడ్డలు అది మీరు తన్నుకుంటున్నారు అనుకో, మీరు గొడవలు ఆడుకుంటున్నారు అనుకో, పిల్లలు నష్టపోతారు. గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీ కోప ఆవేశాలు, కోపతాపాలు బిడ్డల మీద ప్రభావం చూపిస్తుంది. ఆ తండ్రి ఏమంటారు అట్లా ఆగుతున్నాడంట పిల్లని, ఈ భార్య ఇట్లా ఆగుతుందంట. నేను అట్టుకెళ్ళిపోతాను మా ఇంటికి. లేదు నువ్వు ఎలా పట్టుకెళ్తావు మా పిల్లలు. చిన్న విషయం గురించి ఏందది, ఉప్మాలోని కొంచెం ఉప్పు ఎక్కువ వేసిందంట. దాని గురించి గొడవ. తిట్టాడంట, నా అమ్మే తిట్టలేదు నువ్వు తిడతావట్రా అనింది. చిన్న దాని గురించి ఎంత పొగరు, ఎంత గర్వం. చిన్న చిన్న విషయాల గురించి అమ్మ నువ్వు నీ భర్త దెబ్బలాడుకుంటున్నారా? ఎంతమంది ఉన్నారు అలా దెబ్బ? దేవుని బిడ్డలు అంటున్నారు. ఇక అన్యులకి మీకు ఏంటి తేడా? అన్యులకి మీకు ఏంటి తేడా చెప్పండి. ఇంట్లో గొడవలు ఉన్నాయా, దెబ్బలాట్లు ఉన్నాయా, మనస్పర్ధలు ఉన్నాయా? ఆలోచించు. ఈ లాగుడిలోని కింద అడిపోయింది అంతే. బోరకు తగిలేసింది, రక్తం వచ్చేస్తుంది. లోపలికి తీసుకెళ్తే పైనేమో ఏమీ ఉబ్బలేదు, లోపల ఉబ్బిపోయింది అన్నాడు. మీరు ఎక్స్రే తీయాలా, ఈ తీసినప్పుడు కనబడట్లేదు. ఇప్పుడు క్యాట్ స్కాన్ తీయాలా, ఎంఆర్ఐ స్కాన్ తీయాలా, అన్ని స్కాన్లు తీపితే మొత్తం 10,000 15,000 ఎగిరిపోయింది. ఆ అబ్బాయి ఆ రోజు నుంచి ఆ పుట్టిన బిడ్డ వీళ్ళ దెబ్బలాట్ల వల్ల, ఆ కడిగిన దెబ్బ వల్ల వాడు ఏం మాట్లాడతాడో తెలీదు. పిచ్చోళ్ళలాగా సొంగ కారిపోతూ ఉంటది. అది మెదడు పాడైపోయింది. మెదడు దగ్గర దెబ్బ తగిలేసాడు. ఎవరి వల్ల? మీరిద్దరు దెబ్బలాడుకొని ఆ బిడ్డను నాశనం చేశారు. మీరు దేవుడిచ్చిన బిడ్డను పాడు చేశారు. మీరు ఆ దేవుడిచ్చిన బిడ్డని అంగవైకల్యంతో చేసేశారు. మీరు కారణం ఏంటి? మీ దెబ్బలాటలు కాదా? ప్రార్థన నేర్పించడం నాయన అంటే, భక్తి నేర్పించు బాబు అంటే, వాక్యం నేర్పించంటే, గుడికి తీసుకురా చక్కగా దేవుని ఈ నేర్పించాం. ఈ భక్తి ఉండదు మనకి. ఆ పిల్లల ప్రభావం ఎంత భయంకరంగా ఉందో చూసారా? ఎందుకు దెబ్బలాట్లు, ఎందుకు గొడవలు? చిన్న విషయం లోబడితే ఆ కర్ర పైకెత్తున సముద్రాన్ని నేను పాయలు చేసేస్తా, ఆరి నేల కలుగు చేస్తా, పెద్ద గాలి నేను తీసుకొస్తా. నువ్వు మునుగు 7 సార్లు, నువ్వు మునిగితే చాలు, నీకు నేను స్వస్థత ఇస్తా, నీకు ఆరోగ్యం ఇస్తా, నీ కుష్ఠరోగాన్ని నేను బాగు చేస్తా. నువ్వు చేయవలసింది చిన్న పని. నీకు విజయం కావాలా? ఆ ఎరుకో గోడల చుట్టూ నువ్వు తిరగాలంతే. రోజుకు ఒకసారి తిరగాల, 7 రోజు 7 సార్లు తిరగాలి. ఆ తిరగడమే కష్టంగా ఉందా? ఆ గోళ్ళని నేను పడేస్తా, మీకు విజయాన్ని ఇస్తా, మీకు ఆ భూమిని పంచి పెడతా, ఉచితంగా భూములు ఇచ్చేస్తా, మీకు స్వాస్థ్యం ఇస్తా. భూమి దొరకడం మామూలు విషయమా? ఉచితంగా భూములు ఎన్నెన్ని ఎకరాలో మీరు ఆలోచించండి. దేవుడు ఉచితంగా ఇస్తానండి. మీరు చేయవలసింది ఆ పట్టణాన్ని చుట్టూ తిరగండి అంతే. రోజుకు ఒకసారి తిరగండి, 7వ రోజు 7 సార్లు తిరగండి. చిన్న పని చేయలేకపోతున్నాం మనం. దేవుడు చెప్పిన చిన్న మాట వినలేకపోతున్నాం. ఇవాళ నేను త్వరగా 2 ముక్కలు చెప్పి నేను ముగించేస్తాను. మొదటిది ఏం పని చేయాలో చూడండి. మొదటిది మీరు చేయవలసిన మొదటి పని ఏంటంటే, మైకా అయిపోతుంది మధ్య కనుక మొదటిది మీరు చేయవలసినటువంటి మొదటి పని, ప్రభువా ఈ రోజు నుంచి నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పిస్తున్నారు. చిన్న పనులు. ఆ చిన్న పనులు ఏంటి అంటే, మొదటిది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. దేవుని వాక్యంలో నుంచి మొదటి దశలోనికేలు 15 వచ్చిన మొదటి దశలోనికేలు రాసిన పత్రిక 5:17 త్వరగా చూడండి. ఏంటా పని? మొదటిది ఎడతెగక ఏం చేయండి? మొదటి దశలోనికేలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 వచ్చిన ఎడతెగక ప్రార్థన చేయండి. లేదంటే కనపడి అంతే, ఇంకా అంతకన్నా చదవకండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఇది మనకి ఇన్స్ట్రక్షన్. కొత్త సంవత్సరంలో మానక ప్రార్థన చేయండి. ఇవాళ మీరు ప్రార్థన చేస్తే ఎన్ని దీవెనలు ఉన్నాయి. ఇవాళ మీకు శాంతిని దేవుడు ఇస్తాడు. మీ ఇంట్లో గలిబిలు ఉందా? దేని గురించి చింతిస్తున్నారు? దేని గురించి కలిగి ఉన్నారు?
చదువు అక్కడ రాసిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేని గురించి చింతపడకండి, మరి ఏం చేయండి? ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా. ఎల్లప్పుడూను 6వ వచనం నుంచి దేనిని గూర్చి దేని గురించి చింతపడకండి, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి చెప్పండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన నీ హృదయములకును నీ తలంపులకును. అమ్మా బాబు ఇచ్చినారా? ఇవాళ మీ హృదయంలో సమాధానం దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. పేదం చేసుకో, సమస్యను దేవుడి దగ్గర చెప్పు. ఒకవేళ మీ ఆవిడ నీకు దెబ్బలాట అయిందనుకో, ఏం చేయాలి నువ్వు? ఏం చేయాలి? పోలీస్ స్టేషన్ పోతాడు, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి రిపోర్ట్ ఇస్తాడు. వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? వాళ్ళ కూతురు వైపే మాట్లాడుతుంది. నీవే మాట్లాడుతుందా ఏంటి? మరి ఎందుకు? పోనీ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ఏం మాట్లాడతారు? నీ ఆడపిల్ల తరపునే మాట్లాడు. ఎవడు ఇప్పుడు నిన్నే ఎగతాళి చేసినట్టు అయింది అని నువ్వు చేయవలసింది. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికో పోలీస్ స్టేషన్కో పెద్ద మనుషుల దగ్గరకో కాకుండా నువ్వు ప్రార్థన చేసుకోవడానికి దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు నీకేం దొరుకుతుంది? సమాధానం. అది వెంటనే మీ ఆవిడే వచ్చి, ఏమండి మజ్జిగ తీసుకురానా? చూసారా? వెంటనే మనమేమో దెబ్బలాడేసి, దెబ్బలాడిందంటే నేను దెబ్బలాడతా, ఆ అరిసిందంటే నేను అరుస్తా. ఇవాళ ఎంతమంది మొగుడు పిల్లలు ఈ విధంగా అరుచుకుంటున్నారు చెప్పండి? భార్య భర్తలు సిగ్గులేదు, గొడవ 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 గొడవ. ఎవడి వల్ల నష్టం? ఇప్పుడు పేదం చేసుకోవద్దే. ఎవడో ఒకడు తగ్గండి కుటుంబంలో. ఒకవేళ భార్య ఫైర్ అయిపోయింది అనుకో, కొన్నిసార్లు భర్త తగ్గొచ్చు కదా. భర్త ఫైర్ అయ్యాడు అనుకో, ఎవరు తగ్గాలి? ఇద్దరూ తగ్గరు. కనుక పిల్లలు పాపం ఆ రోజు ఆవిడికి తిండి ఉండదు. ఆయనే గట్టిగా కోప్పడిపోతుంటే గట్టి సీరియస్గా ఉన్నాడు అనుకో, ఏమనాలా? ఏమండి ఏడే మీరు కోపంలో కూడా భలే అందంగా ఉంటారండి. అమ్మ కోపంలో కూడా భలే అందంగా ఉంటారు. ఒక్క మాట అన్నాడు తుస్, మొత్తం గాలి గర్వం అంతా పోయింది. సర్లే, ఆ మాట అనబుద్ధి ఏది మనకి? అనం. ఎందుకు అనాలా? అహం అడ్డొచ్చా. సమాధానం దొరకాలంటే అందుకే ప్రార్థన చేసుకో, దేవుని సన్నిధిలోకి వెళ్ళి చెప్పు, ప్రభువా నా పరిస్థితి ఇది, నా కుటుంబంలో ఈ గలిబిలి ఉంది. అందుకే దేని గురించి చింతపడకండి, దేని గురించి వరి అవ్వకండి, ప్రార్థన చేయి. ప్రార్థన చేయంతే దేవుడే సహాయం చేస్తాడు. ఇవాళ ఈ కొత్త సంవత్సరంలో ప్రార్థన మీరు చేసుకోవాలా? మీ పిల్లలకి ఏం నేర్పించాలి? ప్రార్థన నేర్పించాలి. అప్పుడు మీకు శాంతి దొరుకుతుంది. 2, బైబిల్ చదువుకోండి. ఏం చేయండి? బైబిల్ చదువుకోండి, మీరు వర్ధిల్లుతారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం. త్వరగా చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ గ్రంథమును బోధించక తప్పిపోకూడదు, చేయుటకు నీవు జాగ్రత్తగా ఉండు, దివారాత్రము దాన్ని ధ్యానిస్తే నీ మార్గాలు వర్ధిల్లింపజేసి. ఈ సంవత్సరం నేను బైబిల్ చదువుతా, ధ్యానం చేస్తా. నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా ప్రవళిక, అలాగే ఎవరు, రాకేష్. ఇప్పుడు మీటింగ్ ఆలదు కాబట్టి అలాగని మేమేమి చదవద్దా? ఓకే, మీరు చదవద్దంటే మానేయండి. మీరు కూడా ఆల్లాగా ఆశీర్వదించబడాలంటే మీరు చదవాలి, మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళకి చెప్తున్నాం, అందరికి వచ్చిన వాళ్ళందరికీ ఇవాళ నుంచి ప్రార్థన చేసుకోండి. మీరు వర్ధిల్లుతారు, మీరు అభివృద్ధి అవుతారు. వాక్యమే. ఇప్పుడు నేను చెప్తున్నాను చూసారా, నేను 33 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. మరలా చెప్తా, గర్వంగా చెప్పుకుంటా. నేను ఏమన్నా తెలుసా, 33 సంవత్సరాల నుంచి నేను వాక్యం చెబుతున్నా. 33 ప్లస్ 4 37 సంవత్సరాల నుంచి ఈ బైబిల్ చదువుతున్నాను నేను. ఇవాళ మాట చెప్పరా మీకు, ఒక్క ఉద్యోగం నేను చేయలే, ఒక్క వ్యాపారం నేను చేయలే. ఇవాళ నేను చేస్తున్న పనులు ఉద్యోగస్తుడు చేయలేడు, ఒక వ్యాపారస్తుడు చేయలేడు. ప్రతిరోజు భోజనాలు పంచే కార్యక్రమం మళ్ళీ తీసుకొచ్చాం. సరికే దగ్గర 2 లక్షల రూపాయలు బియ్యం బస్తాలు, బ్యాగులు, గేగులు. మొన్న షాపింగ్ చేస్తే ఎన్ని లక్షలు అయింది తెలుసు? ఎక్కడ తెస్తారు?
దేవుడు ఇవాళ నేను బైబిలే చదివా. ఇదే ఇవాళ అనేక మందిని పోషిస్తారు. ఇవాళ ఒక పిల్లని పోషించండి. మా హాస్టల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో చూడండి. ప్రతిరోజు వాళ్ళకి మంచి భోజనాలు. ఇవాళ ఒక పిల్లోడికి కొత్త సంవత్సరంలో బట్టలు కొనడం కష్టమైపోయింది. ఒక పిల్లోడికి వాళ్ళందరికీ బట్టలు, వాళ్ళందరికీ, వాళ్ళకే కాదు మా చర్చిలో ఉన్న వాళ్ళకి, ప్రతి చర్చిలో ఉన్న వాళ్ళందరికీ చీరలు ఇచ్చాం. మా కుర్రోళ్ళకి, పనిచేసే సేవకులకి, వాలంటీర్స్ కి, భోజనాలు పంచే కుర్రోళ్ళకి. అబ్బాబ్బా ఏమండి, ఒక్క ఉద్యోగం చేయకుండా ఎలా చేస్తారు? ఇది చదువు, నీవు వర్ధిల్తావు. ఇది చదువు, దేవుడు సహాయం చేయకపోతాడు. అలాగని ఉద్యోగాలు చేసుకోకండి అని అంటలా. మీరు ఉద్యోగం చేసుకోండి, పని చేసుకోండి, కానీ మొదటి స్థానం దేవుడికి ఇవ్వండి. మీరు వర్ధిల్లకపోతే అడగండి, మీరు అభివృద్ధి అవ్వకపోతే అడగండి, మీ జీవితాలు మారకపోతే అడగండి. ఈ కొత్త సంవత్సరంలో తీర్మానం చేసుకోవాలి మీరు. ఏమని? మొదటిది ఏంటమ్మా? ప్రార్థన. రెండోది ఏంటమ్మా? మూడోది చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మూడోది అప్పుడే కొంతమంది బైబిల్ మూసేసినట్టు అన్నారు, పెట్టేసినట్టు అన్నారు. సంచి కూడా చేసి జిప్ ఒకటి పోయేలా. ఎప్పుడు వెళ్ళిపోదామా? మూడోది చూడండి, ఈ సంవత్సరం నేను పరిశుద్ధంగా బ్రతకాలి. చదవండి ఆ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏమనుంది? కాగా విధేయులకు పిల్లలై ప్రవర్తింపక, మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింప. ఇవాళ మనకు రకరకాల ఆశలు ఉన్నాయి. ఆ ఆశల ప్రకారం మనం నడవకూడదు. ఆశల ప్రకారం ప్రవర్తించక ఏం చేయాలి? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక మీరును సమస్త ప్రవర్తన యందు. అది ఇవాళ తల్లిదండ్రులు పరిశుద్ధంగా బ్రతికితే పిల్లలు పరిశుద్ధంగా బ్రతుకుతారు. ఒకటి చూడండి, మీరు గాని అపరిశుద్ధులుగా బ్రతికి చూడండి, మీ పిల్లలు ఇప్పుడు బాగానే ఉండొచ్చు, కానీ త్వరలో వారు అపవిత్రులు అయిపోతారు. ఖచ్చితంగా చెప్తున్నాను. అది ఎందుకో తెలుసా? తల్లిదండ్రులు ఎలా బ్రతికితే అది. ఇవాళ మీ బాధ్యత చాలా ఇంపార్టెంట్. ఇవాళ మీకున్న ఆశలను అనుసరించి నడుస్తున్నారా? మీ ఆశలను చంపేసుకుంటారా? మీ కోరికలను చంపుకుంటున్నారా? ఇవాళ చాలా మంది అక్రమ సంబంధాలు, పాపపు సంబంధాలు మీ జీవితంలో ఉన్నాయా? ఓకే, ఎంతవరకు చేశారంటే ఓకే, కానీ కొత్త సంవత్సరంలో నాకొద్దు, నా ఆశను నేను చంపుకుంటాను. ఇవాళ ఒక తండ్రి నా దగ్గరికి వచ్చి బాధపడుతున్నాడు. పెళ్ళయింది, 3 పిల్లల్ని కన్నారు. 3వ పిల్లకి ఫస్ట్ బర్త్డే పెద్ద కళ్యాణ మండపం తీసుకొని ఆ కళ్యాణ మండపంలో అద్భుతమైనటువంటి మీటింగ్ పెట్టిండు, కృతజ్ఞత మీటింగ్. కానీ ఆ రోజే ఆ భార్యకి సంబంధించినటువంటి స్నేహితుడు ఒకడు వచ్చాడు. ఆమె స్కూల్ మేట్ లో ఉన్న, స్కూల్ చదువుకున్న స్నేహితుడు. అంతేనండి. ఆ రోజు మొదలుకొని అతని జీవితంలో శాంతి లేదు. చాలా 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 ప్రయత్నం. కొన్నిసార్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది. నేను అమెరికా నుంచి వచ్చి దేవుడికి చెప్పింది 20 సంవత్సరాల క్రితం అమెరికాకి నువ్వు వచ్చినప్పుడు ఎక్కడో వెళ్ళిపోయి పలానా దగ్గర నేను వెళ్ళి 4 సార్లు తీసుకొచ్చా. ఆ పిల్లలకి ఆరోగ్యం కూడా సరిగా లేదు. కానీ అమ్మ అక్కడ ఇందాక చదువుకున్నాం, తన కోరికలను అదుపు చేసుకోలేక, తన ఆశను అదుపు చేసుకోలేక పాపము చేయడానికి పరాయి మొగోడు తెలిపింది. ఆ పిల్లలకి తల్లి లేని పిల్లలు అయిపోయారు. నాకు ఈ మొగుడు అక్కర్లా అని కోర్టులో కేసేసింది. నేను ఈ మొగుడుతో పెళ్ళి కాపురం చేయను, మరి పిల్లలు అక్కర్లా నాకు ఎవరు? అయ్యా, పాపం ఎంత సరదా చూపిస్తుందంటే అది. ఇవాళ అక్రమ సంబంధాలు. ఇవాళ మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా? దేవుణ్ణి మీరు చూడాలని పరలోకం లాంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14 వచ్చాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 అక్కడ ఏమనుంది? పరిశుద్ధతయు కలిగి
యుందుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. అది ఇవాళ మీరు ప్రభువుని చూడాలంటే, రేపు ప్రభువుని కలుసుకోవాలంటే, రేపు పరలోకం వెళ్ళాలి అని అంటే అది పరిశుద్ధంగా. ఈ సంవత్సరం నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను, మీ పిల్లలు కూడా పరిశుద్ధంగా బ్రతుకుతారు, మీ పిల్లలు కూడా పరిశుద్ధంగా జీవిస్తారు. అది మన జీవితాలను పరిశుద్ధంగా కాపాడుకుందాం, పరిశుద్ధంగా జీవిద్దాం, ప్రభుకి ఇష్టంగా బ్రతుకుదాం. బాలుడు నడవలసిన త్రోవనంట ఏం చేయమన్నాడు? వానికి చిన్నతనమే నేర్పి. అప్పుడు వాడు పెద్దవాడు అయినప్పుడు ఏమవుడు? ఏమి నేర్పిస్తున్నావు? మరి పరిశుద్ధత నేర్పిస్తున్నావా? నువ్వు చూపిస్తున్నావా పరిశుద్ధత? బైబిల్ చదవడం నేర్పిస్తున్నావా? ప్రార్థన చేసుకోవడం నేర్పిస్తున్నావా? పాటలు పాడడం నేర్పిస్తున్నావా? అది ప్రబలిక చక్కగా పాడుతుంది, బిడ్డకి నేర్పిస్తున్నారు పాటలు. రాకేష్ బాగా వాయిద్యాలు వాయిస్తున్నాడు, మరి బిడ్డలకు వాయిద్యాలు నేర్పిస్తున్నారు చిన్నప్పటి నుంచే. అది చిన్నప్పటి నుంచే. వాళ్ళు చిన్న పిల్లడికి వాళ్ళకి ఈత కూడా రాదు, కానీ ఏం చేస్తారో తెలుసా? 1 సంవత్సరం బిడ్డని, 2 సంవత్సరాల బిడ్డని అలా ఎత్తుకొని నీటిలో వదిలేస్తారు, నీటిలో పడేస్తారు. నీటిలో పడేస్తే వాడు ఈత కొట్టడం నేర్చుకుంటాడు తెలుసా మీకు? సముద్రం స్విమ్మింగ్ పూల్ ఎవడు ఈత నేర్పించడు. ఆ చిన్న పిల్లోడిని నీటిలో పడేస్తే ఆ నీటిలోనే ఆడు చక్కగా ఈత కొడతాడు తెలగా. ఎందుకంటే ఆడి కడుపులోని నీటిలో ఉండే వచ్చాడు. ఆ నీళ్లే ఉమ్మ నీరు అన్నారు. ఉమ్మ నీరులో తిరగలేదా బిడ్డ? డాక్టర్ అడుగుతాడు, బిడ్డ తిరుగుతున్నామా? తిరుగుతున్నట్టు నీకేమైనా అనిపిస్తుందా? ఉమ్మ నీరులో ఉన్నాడు, ఆ బెలూన్లో ఉన్నాడు, నీటి ప్రపంచంలో ఉన్నాడు. ఆడికి బాగా తెలుసు స్విమ్మింగ్. చిన్నప్పుడే నేర్పించడం చూసారా? చిన్నప్పుడే. ఇవాళ పెద్దవాళ్ళు అయ్యాలంటే చిన్నప్పటి నుంచి. అది పెద్దవాళ్ళు. ఇవాళ నేను మా అమ్మని బట్టి, మా నాన్నని బట్టి గర్వపడుతున్నాను. ఎందుకో తెలుసా? చిన్నప్పుడే మమ్మల్ని దేవుని మందిరానికి తీసుకెళ్లేవాడు, ప్రార్థన నేర్పించారు, బైబిల్ నేర్పించారు, వాక్యం చదవడం నేర్పించారు. వాక్యం చిన్నప్పుడే మాకు సండే స్కూల్కి వెళ్ళాం. పెద్ద బైబిల్ కొనుక్కున్నాం మేము. అమ్మ మాకు బైబిల్ కొని పెట్టండి, మాకు బట్టలు అక్కర్లే కానీ బైబిల్ కావాలి. పిల్లలు బైబిల్ ఉన్నాయా? అన్ని కొంటాం కానీ బైబిల్ కొనవాలి. చిన్నప్పటి నుంచి భక్తిలో నేర్పించండి. తప్పకాలు పెద్దోళ్ళు అయినప్పుడు దాంట్లో తొలగిపోరు. చివరిగా కోపం పెట్టకండి వాళ్ళకి. అర్థమైందా? వాళ్ళని కోపంతో పెంచకండి. మీరిద్దరు గొడవడిపోయి ఆయన మీద మీకు ఎవరి మీద చూపిస్తారు కోపం? బిడ్డలు దొరికారు అమాయకులు పాపం. చదవండి, ఆ మాట చదివి ముగించుకుందాం. చదవండి ఒకసారి. ఎక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 వచనం చూసి మనం ప్రార్థన చేసుకోండి. తండ్రులారా, అది మీ పిల్లలకి ఏం చేయకూడదు? కోపం రేపక, అది ప్రభు యొక్క శిక్షలలోను బోధలోను వారిని. అది ఇవాళ కొంతమంది అలా పెంచట్లే. కొంతమంది పిల్లలు వాళ్ళ అమ్మని బట్టి ఏడుస్తున్నారు. మా అమ్మ ఒక రాక్షసి అండి, రాక్షసి. అలా చెప్తున్నారు పిల్లలు, మా అమ్మ రాక్షసి. వాళ్ళ అమ్మ దగ్గర చెప్పరాళ్ళు, చెప్తే ఉంటుంది వాళ్ళకి. అది కొంతమంది మా నాన్న మామూలుడి కాదండి, వాళ్ళ అమ్మ చెప్తుంది, రే నాన్న వస్తున్నాడు రా దాకోండి. వాళ్ళు మచ్చ కింద దాక్కుంటారు. ఏంటి రాక్షసుడా? నీ నాన్నేమన్నా నాన్న వస్తున్నాడు రా దాకోండి ఏంట్రా? నాన్న వస్తుంటే దాకోవాలి. నాన్న వస్తున్నాడంటే పరిగెత్తుకుని వాళ్ళ మా నాన్న వస్తున్నాడంటే చిన్నప్పుడు పరిగెత్తుకొని డాడీ బిర్యానీ తెచ్చి, మా డాడీ బిర్యానీ తెచ్చేవాడు. మా డాడీ పప్పులు తెచ్చి. చిన్నప్పుడు పిల్లలు డాడీ కోసం పరిగెలట్టాలి, అంతేకాని డాడీ పెద్ద రాక్షసుల్లా ఉండకూడదు. పిల్లల్ని ఎలా పెంచాలో చదవమా అక్కడ అన్నది. మీ పిల్లలకు ఏం చేయకూడదు? కోపం రేపక. ప్రభు అంటే మొదటిది పిల్లలకి ఏమి రేపకూడదు? ఎంతమంది పిల్లలకు కోపం రేపుతున్నారు? అది బెత్తమే వాడేస్తామా? ఎంతమంది ప్రేమతో బిడ్డలు బెత్తం వాడని వాడు కుమారుడికి విరోధి. బైబిల్ వచ్చిన చూపిస్తారు. బెత్తం వాడడం అంటే కర్ర తీయడం కాదు. బెత్తం అంటే క్రమశిక్షణ, డిసిప్లైన్. డిసిప్లైన్ లో పెంచండి. అందుకని కర్రటి కొడిమని కాదు. అది కొట్టకూడదు పిల్లల్ని. ఎంతమంది కొట్టేస్తున్నారు పిల్లల్ని? చితక బాధేస్తారు, కొంతమంది గోడకేసి కొట్టేస్తారు. వాళ్ళకి ప్రేమేది? కోపం రేపక, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. అది ప్రభు యొక్క శిక్షలోను బోధలోని నెగ్లెక్ట్ చేయకండి.
శిక్షలో, శిక్ష అంటే ఏంటమ్మా? ఏంటి శిక్ష అంటే తల్లి? శిక్ష అంటే బాబు పనిష్మెంట్ కాదు. అదే అంటున్నారు పిల్లల్ని పనిష్మెంట్ ఇచ్చేస్తాం మనం. నో పనిష్మెంట్, క్రమశిక్షణ. ప్రభు యొక్క శిక్షణలో అంటే ప్రభు యొక్క క్రమశిక్షణ. ప్రభు ఎప్పుడు మనం శిక్షించలేదు, ఆయన ప్రేమించే దేవుడు. ప్రభు యొక్క క్రమశిక్షణలోను బోధలోను. ఏ బోధ? ప్రభు బోధ. ప్రభు యొక్క క్రమశిక్షణ, ప్రభు యొక్క బోధలో మీరు పెంచండి. అప్పుడు వారు విశ్వాసంలో ఎదుగుతారు. అర్థమైందా మీకు? మీకే విశ్వాసం లేదు, ఇక మీ పిల్లలకు విశ్వాసం ఉంటుందా? ఇవాళ ఓ మాట చెప్తాను నేను ముగించే ముందు. ఇవాళ మేము ఈ సేవని అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల్లో మన పరిచర్య ఉంది. అమెరికాలో మన దేశం, ఆ దేశంలో మన ఎస్సీసీ మినిస్ట్రీస్ ఉన్నాయి, కెనడాలో, ప్రపంచ దేశాల్లో. కానీ ఓ మాట చెప్పనా మీకు? ఇదంతా చేయడానికి కారణం ఒకటే, ప్రభు మీద నమ్మకం. ఆ విశ్వాసం మాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మా తల్లి తండ్రుల నుంచి. అది ఏది డబ్బులుండి చెయ్యం మేము, ఏది విశ్వాసమే విజయం. అది ఇవాళ మీ బిడ్డలకు కూడా అట్టి విశ్వాసాన్ని నేర్పించాలి. మీరు విశ్వాసంగా నడిస్తే మీ బిడ్డలు ఆ విశ్వాసంలో నడుస్తారమ్మా. ఎట్టున్నారా? అర్థమవుతుందా? ఇవాళ యెషయా తండ్రిగా దావీదుకి ఏం నేర్పించాడో మనకు తెలియదు. కానీ దావీదుకు ఉన్న విశ్వాసం చూసారా? దావీదుకు ఉన్న నమ్మకం చూసారా? అది వాళ్ళ దేవుడి మీద నమ్మకంతో చిన్న రాయి అట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అంత పెద్ద ఆజానుబాబుని కొట్టి చంపేయడానికి. నువ్వు చంపేస్తావా? యుద్ధం యెహోవాదే, విశ్వాసమే విజయం. విశ్వాసంతో వెళ్ళిపోతున్నా నేను, అంతే. అది విజయం సాధించాడు. విశ్వాసంతో విజయం సాధించాడు. అబ్బా, చిన్న విశ్వాసం. వాళ్ళని విశ్వాసం ఉందా? చిన్న కుర్రోడు సమయలు, కానీ సమయలు ప్రధాన యాజకుడు అయిపోయాడు. ఎలాగైపోయాడు? వాళ్ళ అమ్మ భక్తి కలిగింది. వాళ్ళ అమ్మ గుళ్ళో చూసారు ఎలా ప్రార్థన చేసుకుంటుందో, వాళ్ళ అమ్మ ఏ రకంగా మాట్లాడిందో చూసారా మీరు? 2వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మొదటి సమయాల్లో వాళ్ళ అమ్మ దేవుడి గురించి చెప్తుంది. నువ్వు ధనవంతుడిగా చేసేది నీవే, దరిద్రులుగా చేసేది నువ్వే. అది తెలుసుకుందాం. మనుషులను ప్రాణం ఇచ్చేది నీవే, మంటికి మార్చేది కూడా నువ్వే. ఆయన ఎవరో తెలుసుకుంది, ఆయన గురించి కనపడుతుంది. వాళ్ళ అమ్మ ప్రార్థన బిడ్డకు వచ్చింది. మీరు మీ అమ్మ కోపం పిల్లకొచ్చింది, అమ్మ పొగరు పిల్లకి వచ్చింది, నాన్న గర్వం పిల్లడికి వచ్చింది. మంచిది. మీ సంగతి ఏంటి ఆలోచించుకోండి. ఎస్తేరుకి తల్లిదండ్రులు లేరు, కానీ ఆమె ప్రార్థనా జీవితం అహశ్వరోషు రాజు భార్య అయిపోయింది. ఎంత ఉన్నతంగా దేవుడు అభివృద్ధి చేశాడు. ఇవాళ మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని దేవుడు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాడు. అయితే మీరు చిన్న పనుల్లో నమ్మకంగా ఉండండి. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, మన జీవితాన్ని ప్రభు దగ్గర చక్కపరుచుకుందాం, తీర్మానం చేసుకుందాం. ప్రభుతో మాట్లాడండి. ప్రభు, చిన్న పని, ఆ చిన్న పనిలో మేము నిర్లక్ష్యంగా ఉంటాం, ఆ చిన్న పనిలో మేము అశ్రద్ధగా ఉంటున్నాం. ప్రభు, మీరు చెప్పిన ప్రార్థన జీవితం లేదు, బైబిల్ చదువుకోవట్లేదు, గుడికి వెళ్ళం, పరిశుద్ధంగా బ్రతకం, రాబడులు భాగం కట్టడం, చిన్న చిన్న విషయాలే. కానీ పెద్ద పెద్దవి మేము మా జీవితంలో చేయాలనుకుంటున్నాం. ఆ చిన్న విషయాల్లో మేము నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. మా పిల్లల్ని క్రమ మార్గంలో పెంచి, బాలుడు నడవలసిన తోవని చిన్నతనం పెద్దవాడైనప్పుడు దాంట్లో తొలగిపోవడం, మేము నేర్పించిన బాధ, మేము నేర్పించిన భక్తి వాడు పెద్దవాడైనప్పుడు కూడా ఉపయోగపడుతుంది. ప్రార్థన చేసుకోండి. ప్రభా, మా జీవితాన్ని చక్కపరుచుకుంటాం తండ్రి. మేము ప్రేమించే మనసు, మేము నేర్చుకున్న విషయాలు మా హృదయంలో మీ వాక్యం ఉంటే అది మా పిల్లలకు మేము నేర్పించాలి. కోపం బిట్టగా వారిని ప్రభు యొక్క క్రమశిక్షణలో, ప్రభు యొక్క బోధలో పెంచడానికి సహాయం చేయండి. అందరూ ప్రార్థన చేసుకోండి. కళ్ళు తెరిచి కాదు, కళ్ళు మూసుకోండి. ప్రభుతో మాట్లాడండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. పిల్లలు అయితే నేను అలా నమ్మకంగా, మీరు రేపు పెద్దవాళ్ళు అవుతారు, రేపు మీకు పెళ్ళి అవుతుంది, రేపు మీకు పిల్లలు వస్తారు. కనుక పెద్దవాళ్ళు మీ పిల్లల గురించి ప్రార్థన చేయండి, మీ గురించి ప్రార్థన చేసుకోండి. భక్తులు ప్రార్థనలు మీకు తోడుగా ఉంటాయి. అని అమ్మగారు మీకు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసి మీరందరూ కూడా ప్రార్థన నోరు తెరవండి. మీ ప్రార్థన నోరు తెరిచి ప్రభుతో మాట్లాడండి. పరిశుద్ధ గమ్యం రాజా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వేలకొద్ది వందనాలైనా స్తోత్రాలు. రాత్రికాల సమయంలో తండ్రి నాయన, మీ శ్రేష్టమైన మాటల్ని, చుంటి తినే దారుల కన్నా మధురమైన, మేలు మీ బంగారం కన్నా కోరదగిన విలువైన వాక్యాన్ని వినే కృపను మాకు ఇచ్చిన దేవా మీకు స్తోత్రాలు. ఏమిచ్చి కనపరచగలం ప్రభా, మీ మాట వినుట ఎంత శ్రేష్టం. మీ మాట విన్నప్పుడే తండ్రి మా జీవితాలు ఆశ్చర్యకరంగా జరిగించే దేవుడు.
విశ్వాసులుగా నాయన మరి ప్రభా పిలువబడుతున్న మేము విశ్వాసం కలిగి జీవించే వారంగా, మీకు లోబడి విధేయత కలిగి జీవించే వారంగా ఉండడానికి సహాయం ఇచ్చి నడిపించండి. మా జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించాలి అంటే మీరు చెప్పిన చిన్న మాటకి విధేయత కలిగి ఉండాలి. మేము చేసే చిన్న విధేయత, చిన్న పని మా జీవితంలో మేము చేయలేనంత గొప్ప కార్యాలను చూస్తామని ఈ దాసుల ద్వారా మీ శ్రేష్టమైన లేఖనాల నుంచి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా, స్తోత్రాలు. నిజమే తండ్రి, నూతనమైన నిర్ణయాలు నూతన సంవత్సరంలో మేము తండ్రి తీసుకొని మా జీవితంలో గొప్ప కార్యాలు చూడటానికి సహాయం ఇచ్చి నడిపించండి. ఎంతవరకు తండ్రి నాయన శ్రేష్టమైన మాటలు మాకు ఇచ్చిన దేవా, మేము వినివారు మాత్రమే ఉండగా ఆ ప్రకారంగా చేసేవారంగా ఉండడానికి సహాయం ఇచ్చి తోడు నడిపించండి. వర్దలడానికి సహాయం చేయండి, అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. ఆత్మీయంగా, శారీరకంగా మరి తండ్రి మీ దినదినము మీ కృపలో వర్ధిల్లే కృపను అనుగ్రహించి నడిపించండి. ఈ దినం నుంచి నాయన మరి ప్రభువా ప్రార్థనా జీవితం కలిగి ప్రార్థనతో ఉదయాన్ని ప్రారంభించే వారంగా ఉండడానికి, వాక్యాన్ని ఆయన మరి ప్రభా చదువుకుంటూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చి ఆయన మరి ప్రభా మొదటి స్థానాన్ని మీకు ఇవ్వడానికి, మా జీవితంలో గొప్ప దీవెనలు పొందుకోవడానికి కృపనిచ్చి నడిపించండి దేవా, మీకు స్తోత్రాలు. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించడానికి పరిశుద్ధులుగా చేసిన మమ్మల్ని ప్రభా మీరు పరిశుద్ధుడు కనుక మేము పరిశుద్ధంగా జీవించే కృపని మాలో మీరుంచిన పరిశుద్ధాత్మనికి నాయన అధికారాన్ని ఇచ్చి ఆ వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ నడిపింపులో పరిశుద్ధంగా మా జీవితాన్ని నడిపించుకుంటానికి సహాయం ఇచ్చి నడిపించండి దేవా, మీకు స్తోత్రాలు. మా బిడ్డల్ని, మా కుటుంబాన్ని ఏ విధంగా నడిపించుకోవాలో ఆయన అటువంటి జ్ఞానాన్ని మాకు ఇచ్చిన దేవా, ఈ వాక్యానుసారంగా మేము జీవించి మా కుటుంబాన్ని నాయన అటువంటి భక్తి క్రమంలో నడిపించుకుని మీ ఆశీర్వాదాలు పొందుకునే కృపను అనుగ్రహించండి. ఈ విధంగా మరి ప్రభా మరి తండ్రి రాకేష్ ని ప్రబలికని దీవించిన కుమార్తెను బట్టి స్తోత్రాలయ్యా, వీటికి చిన్న నూతన సంవత్సరం దయాకిరీటాన్ని బట్టి వందనాలు. ఈ విధంగా ఈ యొక్క ప్రభా మరి తండ్రి నాయన సంతోషకరమైన మరి ప్రభా ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమంలో మీరు అద్భుతమైన మాటలతో నాయన మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండివా. వచ్చిన ప్రియ బిడ్డలందరినీ కూడా పేరు పేరు వర్షం దీవించండి, ఆస్వాదించండి. ఇది మొదలుకుని నాయన మీ వాక్యానుసారంగా జీవించి వర్ధిల్లే వారంగా, దీవించబడే వారంగా, అనేకులు దీవెనకరంగా ఉండే బిడ్డలంగా మమ్మల్ందరినీ సిద్ధపరచమని, కుటుంబాన్ని దీవించమని యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి. దయచేసి కూర్చోండి. పాపని తీసుకొని వస్తే తల్లిదండ్రులు కేక్ కట్ చేద్దాం. లైవ్ ఆపేనా?